నిర్గమాకాండము 4వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనములు చదువుతున్నాం. నిర్గమాకాండము 4వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనములు. అందుకు మోషే చిత్తగించుము, వారు నన్ను నమ్మరు, నా మాట వినరు. యెహోవా నీకు ప్రత్యక్షము కాలేదందరని ఉత్తరమియగా, యెహోవా నీ చేతిలోనిది ఏమిటి అని అతడు అడిగాను. అందుకు అతడు కర్ర అని. అప్పుడు ఆయన నేలను దాన్ని పడివేయమని. అతను దాన్ని నేల పడివేయగానే అది పామాయిలు. మోషే దాని నుండి పారిపోయాడు. అప్పుడు యెహోవా నీ చేయి చాపి దాన్ని తోక పట్టుకొనమనగా అతడు తన చేయి చాపి దాన్ని పట్టుకొనగానే అది అతని చేతిలో కర్ర అయింది. ఆయన దాని చేత వారు తమ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు నీకు ప్రత్యక్షమాయనని నమ్మెదలనెను. మరియు యెహోవా నీ చెయ్యి నీ రొమ్మున ఉంచుకొనమనగా అతడు తన చెయ్యి రొమ్మున ఉంచుకొని దాని వెలుగులకు తీసినప్పుడు ఆ చెయ్యి కుష్ఠము గలదై హిమం వలె తెల్లగా ఆయను. తరువాత ఆయన నీ చెయ్యి మరలా నీ రొమ్మున ఉంచుకొనమనగా అతడు తన చెయ్యి మరలా తన రొమ్మున ఉంచుకొని తన రొమ్ము నుండి వెలుపలికి తీసినప్పుడు అది అతని మిగిలిన శరీరం వలె ఆయను. మరియు వాడు నిన్ను నమ్మక మొదటి సూచనలను బట్టి వినకపోయిన ఎడల రెండో దానిని బట్టి విందురు. వారి రెండు సూచనలు బట్టి నమ్మక నీ మాట వినకపోయిన ఎడల నీవు కొంచెం ఏటి నీళ్లు తీసి ఎండిన నేల మీద పోయవలను. అప్పుడు నీవు ఏటిలో నుండి తీసిన నీళ్లు పొడి నేల మీద రక్తమగును అనేను. 29వ వచనం. తరువాత మోషే అహరోనులు వెళ్ళి ఇశ్రాయేలు పెద్దలందరినీ పోగు చేసి యెహోవా మోషేతో చెప్పిన మాటలన్నీ అహరోను వివరించి జనుల ఎదుట ఆ సూచక క్రియలను చేయగా జనులు నమ్మిరి. మరియు యెహోవా ఇశ్రాయేలీయులను చూడవచ్చి తమ బాధను కనిపెట్టినను మాట జనులు విని తల వంచుకొని నమస్కారం చేసిరి. అదేవిధంగా 7వ అధ్యాయం 8వ వచనం కూడా చదువుదాం. 7వ అధ్యాయం 8వ వచనం. మరియు యెహోవా మోషే అహరోనులతో ఇట్లనెను, ఫరో నీ శక్తి చూపుడికే ఒక మహత్కార్యము కనపరచుడని మీతో చెప్పునప్పుడు నీవు అహరోనును చూసి నీ కర్ర పట్టుకొని ఫరో ఎదుట దాన్ని పడివేయము అనుము. అది సర్పమగును. కాబట్టి మోషే అహరోనులు ఫరో యొద్దకు వెళ్ళి యెహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేసి అహరోను ఫరో ఎదుటన అతని సేవకుల ఎదుటను తన కర్రను పడివేయగా అది సర్పమాయను. అప్పుడు ఫరో తన విద్వాంసులను మంత్రజ్ఞులను పిలిపించెను. ఐగుప్తు శకునగాండ్రు కూడా తమ మంత్రముల చేత అలాగు చేసి వారిలో ప్రతి వాడు తన కర్రను పడివేసినప్పుడు అది సర్పమాయను. గాని అహరోను కర్ర వారి కర్రలను మింగివేయగా యెహోవా చెప్పినట్టు ఫరో హృదయం కఠినమాయన కనుక అతడు వారి మాట వినకపోయేను. తరువాత యెహోవా మోషేతో ఇట్లనెను, ఫరో హృదయం కఠినమైనది, అతడు ఈ ప్రజలను పోనీయనొల్లడాయెను. ప్రొద్దున నీవు ఫరో యొద్దకు వెళ్ళుము. ఇదిగో అతడు ఏటి ధరికి పోవును. నీవు అతన్ని ఎదుర్కొనుటకు ఏటి యొడ్డున నిలిచి పాముగా చేయబడిన కర్రను చేత పట్టుకొని అతన్ని చూచి అరణ్యమందు నన్ను సేవించుటకై నా ప్రజలను పోనిమ్మని ఆజ్ఞాపించుటకు గాను హెబ్రీయుల దేవుడైన యెహోవా నన్ను నీ యొద్దకు పంపెను. నీవు ఇది వరకు వినకపోతివి. కాగా యెహోవా ఆజ్ఞ ఏదనగా నేను యెహోవానని దీనిని బట్టి నీవు తెలుసుకొనువని యెహోవా చెబుతున్నాడు. ఇదిగో నా చేతిలోనున్న ఈ కర్రతో నేను ఏటి నీటిని కొట్టుదును, అది రక్తంగా మార్చబడును. ఏటిలోని చేపలు చచ్చును, ఏరు పంపు కొట్టును. ఏటి నీళ్లు త్రాగుటకు ఐగుప్తీయులు అసహ్యపడుదురని చెప్పుకొనెను. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు అహరోనుతో నీ కర్ర పట్టుకొని ఐగుప్తు జలముల మీద అనగా వారి నదుల మీదను వారి కాలువల మీదను వారి చెరువుల మీదను వారి నీటి గుంటల మీదను నీ చేయి చాపును, అవి రక్తమగును. ఐగుప్తు దేశమంతటను మ్రాను పాత్రలోను రాతి పాత్రలోను రక్తము ఉండునని అతనితో చెప్పమనెను. యెహోవా ఆజ్ఞాపించినట్లు మోషే అహరోను చేసి అతడు ఫరో ఎదుట అతని సేవకుల ఎదుటను తన కర్రను పైకెత్తి ఏటి నీళ్లను కొట్టగా ఏటి నీళ్ళన్నీ రక్తంగా మార్చబడేను. ఏటిలోని చేపలు చచ్చేను, ఏరు కంపు కొట్టేను. ఐగుప్తులు ఏటి నీళ్లు త్రాగలేకపోయి ఐగుప్తు దేశం అంతటా రక్తం ఉండేను. పరిశుద్ధ రాజ్యం కలిగిన దేవా, శివాధిపతి, స్తోత్రం తండ్రి, వందనములు యేసయ్య.
ఈ రీతిగా మరొకసారి తండ్రి ఈ పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని వాక్య లేఖనాలు చదవటానికి గాను కృప చూపించావు ప్రభా. అయితే ప్రభా నేను కేవలం వాక్యాన్ని చదవగలిగిన వారుగా మాత్రమే ఉన్నాము తండ్రి. ప్రభా ఈ వాక్యాన్ని రాయించిన వారు నీవే ప్రభా. ఈ వాక్యం రాయటానికి వెనకాల అదే ఉద్దేశం కూడా ప్రభా బయలుపరచబడవలసిన వాడు కూడా నీవే అయి ఉన్నావు తండ్రి. ప్రభా పరిపూర్ణమైన వాక్యంలో నీ చుట్టూనే ప్రభా మేము సమావేశమై ఉన్నాము తండ్రి. ప్రభా ఈ వాక్య లేఖనాలు మాకు విరమణ కోరుచున్నాం తండ్రి. వడ్డించుచున్నందుకు స్తోత్రము తండ్రి. మా అంతరంగాలలో మీ నిత్య జీవ మాట ప్రభా వేసే నాటి నూలంతలుగా ఫలించగలుగుతుంది తండ్రి. నీవే కృప చూపించుచున్నందుకు వందనము. మీ అభిషేకాన్ని మా మీద ప్రవహించుచున్నందుకు స్తోత్రము తండ్రి. బోధించబడిన ప్రతి మాట ప్రభా వేసే నూలంతలుగా ఫలించగలగడానికి ప్రభా నీవే సహాయం చేయించినందుకు వందనము చెల్లించుకుంటూ ఈ చిన్న ప్రార్థన ప్రభా యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము. ఆమేన్. దయచేసి కూర్చోండి. అన్ని నామముల కన్నా ఉన్నతమైన నామము, ప్రశస్తమైన నామము ప్రభువైన యేసుక్రీస్తు తన ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన ఆ సంఘానికి నా శుభములు. ఈ రీతిగా మరొకసారి దేవుని యొక్క మహాకృపను బట్టి మరి మనమంతా సజీవ లెక్కలో ఉంచబడ్డాము, ఆరోగ్యంగా ఉంచబడ్డాము, సంతోషంగా ఉంచబడ్డాము. మరొకసారి దేవుని మందిరంలో మనం నిలబడి మన దేవుని స్తుతించడానికి గాను ఆరాధించడానికి గాను దేవుడు కృప చూపించినాడు. మరొకసారి ఆయన నిత్య జీవపు మాటలు విని మన జీవితాలు మార్చబడటానికి గాను దేవుడు కృప చూపించిన విధానాన్ని బట్టి దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. గమనించండి, మనకి రేపు మంగళవారము బుధవారము ప్రత్యేకమైన కూలికలు మరి ప్రకటించబడిన రీతిగా జరుగును. మరి చెన్నై నుంచి ఐజక్ వసంత్ కుమార్ గారు వస్తూ ఉన్నారు. మరి అందరికీ మరి సుపరిచితులైన ప్రసంగికులే. మరి పాత వారందరికీ తెలుసు. మరి గడిచిన 30 సంవత్సరాలుగా మనకు మరి సహవాసం కలిగి ఉంటూ అనేక బలమైన వర్తమానాలు మరి అనుగ్రహించడానికి దేవుడు కృప చూపించినాడు. దేవుని దాసుల ద్వారా మరొకసారి మరి మన మధ్యకు వస్తూ ఉన్నారు. మరి 7 గంటలకల్లా మరి 2 కోరికలు ప్రారంభమవుతాయి. మంగళవారం ఇక్కడ చర్చిలో ప్లేస్పురం చర్చిలో, మరి బుధవారం ఏమో మరి దామూరు గ్రామంలో జరుగుతుంది 2వ కోరిక. 2 కోరికలు 7 గంటలకల్లా ఖచ్చితంగా 7 గంటలకల్లా ప్రారంభించబడుతుంది. ఎటువంటి ఆలస్యం ఉండదు. 7 గంటలకల్లా మరి మనమంతా సమావేశమైపోతాము. దయచేసి ఆ విషయాన్ని గమనించవలసిందిగా కోరుతా ఉన్నాను. మరి మీటింగ్స్ నిమిత్తము అనేక మంది మరి నా మీద ప్రారంభించుకోకుండా మరి అనేక మంది ముందుకు వచ్చున్నారు. ఇంకా ఆ లిస్టు మరి నా దగ్గరికి రాలేదు, కానీ మరి ఆ లిస్టు మీటింగ్స్ అయిపోయిన తర్వాత మరి చదవడం జరుగుతుంది. సండే స్కూల్ పిల్లలు కూడా మరి వాళ్ళు హోమ్ చేసి మరి చిన్న కానుక ఇచ్చినారు. మీటింగ్స్ నిమిత్తం మేము కూడా పాల్గొంటున్నాం. మరి ఈ వారంలో పాల్గొంటున్నామని వారు కూడా మరి కానుక తీసి ఇచ్చినారు. మరి సహోదరులు చెప్తా ఉన్నారు. మరి రాముల ప్రాంతంలో కూడా మరి మన కుటుంబాలన్నీ మరి మరి దాములు అట్లా మరి మన సహోదరులు వారి కుటుంబాలంతా మరి కొంత మరి కానుక వేసుకొని మరి ఆ రోజు బుధవారం రోజు మరి ఏర్పాట్లన్నీ వారు చేస్తూ ఉన్నారని మరి తెలుస్తున్నది. మరి ఆ విషయంలో ఇంకా రావాల్సినది మరి మీటింగ్స్ చదువుతాను కనుక మరి ఆ మీటింగ్ జరిగే ప్రాంతము బ్రదర్స్ ముందుగానే వెళ్ళి ఒకసారి ఆ యొక్క స్థలాన్ని ఒకసారి చూసి రండి. అన్ని పరిస్థితులకి అనుకూలంగా ఉన్నదో లేదో మరి బ్రదర్స్ మరి వెళ్ళి చూసి రండి. ఆ మీటింగ్ జరగడానికి ముందు మరి సౌండ్ సిస్టమ్ వారు అక్కడికి వస్తారు కాబట్టి వారికి అన్ని ఏర్పాట్లు మరి చేయడానికి, కరెంట్ ఆగడానికి మరి ఏర్పాట్లన్నీ చేయవలసిందిగా ప్రభునామం పేరిట మనవి చేస్తూ ఉన్నాను. కనుక ఈ మీటింగ్ విషయమై మరి దైవ సేవకులు మన మధ్యలో సురక్షితంగా నడిపించబడేలాగా మరి మీ వ్యక్తిగతమైన ప్రాంతంలో మరి జ్ఞాపకం చేసుకోండి. మరి బలమైన వాక్యం బోధించబడి అనేకమైన నూతన ఆత్మలు రక్షించబడేలాగా, నూతన కుటుంబాలు రక్షించబడేలాగా మరి మీ వ్యక్తిగతమైన ప్రాంతంలో మరి జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభునామం పేరిట మనవి చేస్తూ ఉన్నాను. మంచిది. చిన్న సాక్ష్యం
రాసి పంపించున్నారు. తిరువురు సహోదరుడు సుధాకర్ మరియు సహోదరు నిమిత్తము మరి గడిచిన మంగళవారం ప్రార్థన చేస్తున్నాము. మరి జ్వరము, టైఫాయిడ్, కామెర్ల వలన మరి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారని సహోదరులు చెప్తున్నారు. మరి అసలు జ్వరం తగ్గటం లేదు అని మరి ప్రార్థన చేయించుకొని ఉంటుండగా మరి ప్రార్థన చేయించుకొనగా మరి సంపూర్ణ స్వస్థత పొందుకుని ఉన్నారని సాక్ష్యం రాసి పంపించున్నారు. మరి సాక్ష్యాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ ఉదయకాల సమయం, ఈ మధ్యాహ్న సమయంలో మన దేవుడు ప్రధాన కాపరిగా దిగి వచ్చి ఉన్నాడు. ఆయన చేతిలో ఆయన కర్ర ఉన్నది. ఆయన చేతిలో ఆయన దండము, ఆయన కర్ర ఉన్నది అనే అంశం మీద మాట్లాడాలని ఆలోచన కలిగి ఉంటుండగా దేవుడే తన యొక్క ఆలోచనలు మన మధ్యన వ్యక్తపరచును గాక. ఆమేన్. ఈ కాలపు వర్తమానికుడు విలియం మ్యారియన్ బ్రన్హాం గారు. ఆయన యొక్క పరిచర్య 1965 సంవత్సరంలో ముగించుకొని అవతలి గట్టుకు చేరుకుని ఉన్నారు. 1965 సంవత్సరంలో ఈ కాలపు వర్తమానికుడైన విలియం మ్యారియన్ బ్రన్హాం గారు ఆయన పరిచర్యను ముగించుకొని అవతలి గట్టుకు ప్రవేశించున్నారు. అయితే 65 సంవత్సరం మునిపే మరి ఏ వాక్యం అయితే దేవుని యొద్ద నుండి పొందుకొని ఉన్నారు, ఏ ప్రత్యక్షత అయితే, ఏ బయలుపాటు అయితే దేవుని యొద్ద నుండి పొందుకొని ఉన్నాడు, ఆ వాక్యం మొత్తాన్ని, ఆ ప్రత్యక్షత మొత్తాన్ని, ఆ బయలుపాటు మొత్తాన్ని 1200 వర్తమానాలలో ఆయన వివరించి సంఘానికి అందజేసి ఉన్నాడు. కనుక ఆ వాక్యం మనకి సంఘానికి ఇవ్వబడి ఇంచుమించుగా 60 సంవత్సరాలు ఇప్పటికే దాటిపోయి ఉన్నది. ఎందుకు ఈ కాలంలో మరి ప్రవక్త పంపించబడవలసి ఉన్నాడు అంటే, పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే వాక్యం రాయబడి ముద్రించబడిన భాగం ఉన్నది, రాయబడకోకుండా ముద్రించమని చెప్పబడిన భాగం కూడా ఉన్నది. అనేక వాక్య లేఖనాలు ఉపమాన రీతిలో వివరించబడ్డాయి. అనేక వాక్య లేఖనాలు గుర్తుల రూపంలో రాయబడ్డాయి. గుర్తుల రూపంలో రాయబడిన వాక్యము, ఉపమానాల రీతిలో రాయబడిన వాక్యము, ముద్రించబడిన వాక్యము మానవుడు అర్థం చేసుకోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే దేవుడే దాన్ని ముద్రించి ఉన్నాడు. కనుక దేవుడే ఆ వాక్య లేఖనాలను తెరవవలసిన వాడై ఉన్నాడు. అయితే ఈ లోకంలో పండితులు, ఈ లోకంలో ఉండిన విద్యావేత్తలు ముద్రించబడిన వాక్యాన్ని తెలుసుకోవడానికి, అధ్యయనం చేయడానికి వారు ప్రయత్నం చేశారు. ఈ కాలపు వర్తమానికుడు రంగం మీదకి రావడానికి మునిపే అనేక మంది 7 సంఘకాలాల గురించి బోధించారు. అనేక ప్రసంగికులు 7 ముద్రల గురించి బోధించారు ఈ కాలపు వర్తమానికుడు రావడానికి మునిపే. అయితే వారు బోధించిందంతా దేవుని తర్జుమా కాదు, కానీ వారి యొక్క సొంత తర్జుమా, వారి యొక్క సొంత అవగాహన, వారి యొక్క సొంత ఆలోచన ఉన్నది. కొంచెం ఎక్కువ తగ్గించండి. కనుక వారు వివరించడానికి ప్రయత్నం చేశారు. అయితే అది వారి తర్జుమాగా ఉన్నది, దేవుని యొక్క తర్జుమా కాదు. దేవుని యొక్క తర్జుమా కావాలి అంటే దేవుడే స్వయంగా దిగి రావాల్సిన అవసరం ఉన్నది. దేవుడి ఆ వాక్యాన్ని బయలుపరచవలసిన అవసరం ఉన్నది. అయితే ముద్రించబడిన వాక్యాన్ని దేవుడు ఒకానొక సమయంలో నేను వాటిని, ఆ ముద్రలను తెలుస్తానని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. మానవుడు ఏంటంటే ఆ కాలం రావడానికి మునిపే ఆ వాక్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేశాడు. అయితే తెలుసుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు, అది వివరించడానికి ప్రయత్నం చేసినప్పుడు అది వారి సొంత తర్జుమాగా ఉన్నది, దేవుని యొక్క తర్జుమా కాదు. అయితే దేవుడు ఎప్పుడు ఆ వాక్యాన్ని తెరవడానికి దాన్ని నిర్ణయించి ఉన్నాడు అంటే, 7వ దూత పలుకుతున్న దినాలలో దేవుని దాసులకు తన ప్రవక్తలకు బయలుపరిచిన సువార్త ప్రకారం సమస్త మర్మములు సమాప్తమవుతాయి. 7వ దూత వచ్చినప్పుడు దేవుడే స్వయంగా బలిష్ఠుడైన దూతగా దిగి వస్తాడు.
ఆయన తెరవబడిన పుస్తకంతో దిగి వస్తాడు. దిగి వచ్చి ఆ వాక్యాన్ని ఆ ప్రవక్త ద్వారా సంఘానికి వివరించనై ఉన్నాడు. ఆ 7వ దూత ఎప్పుడు వస్తాడు అంటే 7వ సంఘకాలం యొక్క ముగింపులో వస్తాడు. ఆ 7వ సంఘకాలం యొక్క ముగింపులో ఆయన రావాల్సి ఉన్నది. ఈ సంస్థల కాలములన్నీ అయిపోయిన తర్వాత రావాల్సి ఉన్నది కనుక ఆ విధంగా వాగ్దానం చేయబడిన రీతిగా ఏడో కాలపు దూత 7వ సంఘకాలం యొక్క ముగింపులో వచ్చి ఉన్నాడు. ఆయన బోధించుతున్న సమయంలో దేవుడే స్వయంగా దిగి వచ్చి ఆ ముద్రలను విప్పటం మనం చూడగలుగుతా ఉన్నాము. వాక్యాన్ని సంపూర్ణంగా మనకి దేవుడు అనుగ్రహించున్నాడు. ఇప్పుడు ప్రతి ముద్ర తెరవబడి ఉన్నది. ప్రతి గుర్తు గురించిన వివరణ మనకి ఇవ్వబడి ఉన్నది. ప్రతి ఉపమానం గురించిన వివరణ వర్తమానాల్లో 1200 వర్తమానాల్లో మనకి ఇవ్వబడి ఉన్నది. అటువంటి కాలంలో ఈనాడు వాక్యము తెరవబడిన కాలంలో మనం జీవించడం మన జీవితాలకు ఎంతో ధన్యత ఉన్నది. ఎంతో మంది పరిశుద్ధులు వాక్యం సంపూర్ణంగా తెరవబడిన కాలంలో జీవించాలని, ఈ ముగింపు కాలంలో జీవించాలని వారు కోరుకొని ఉన్నారు. కానీ వారికి ఆ ధన్యత కలిగి ఉండలేదు. కానీ దేవుడి ముగింపు కాల సమయంలో మనల్ని నిలబెట్టి ఉన్నాడు. సంపూర్ణంగా తెరవబడిన వాక్యాన్ని దేవుడు మనకి అనుగ్రహించి ఉన్నాడు. కనుక ఈనాడు సంపూర్ణమైన వెలుగు మన జీవితాలకు అనుగ్రహించబడి ఉంది. మనం ఎక్కడి నుంచి వచ్చామో మనం గుర్తెరిగిన వారముగా ఉన్నాము. ఎటువైపుగా నడిపించబడుతున్నామో మనకి తెలుసు. మన గమ్యం ఏమై ఉన్నదో కూడా మనకి తెలుసు. ఒకనాడు నిత్యత్వానికి సంబంధించిన వారముగా ఉన్నాము. తిరిగి మరలా అదే నిత్యత్వం వైపు మనం నడిపించబడుతూ ఉన్నామని మనం గుర్తెరిగిన ప్రజలుగా ఉండి ఉన్నాము. హల్లెలూయా. అటువంటి సంపూర్ణమైన వాక్యము ఈనాడు మనకి అనుగ్రహించబడి ఉన్నది. మనకంటే ముందున్న సంఘ కాలాల్లో కొంత వాక్య భాగం మాత్రమే ఇవ్వబడింది. లోదర్ కాలంలో నీతీకరణ మాత్రమే ఇవ్వబడింది. వెస్లీ కాలంలో శుద్ధీకరణ మాత్రమే ఇవ్వబడింది. పెంతెకొస్తు కాలంలో పెంతెకొస్తు వరముల గురించి మాత్రమే ఇవ్వబడింది. ఈనాడైతే 7 సంఘ కాలాలకు సంబంధించిన మరి ఆ వెలుగు మొత్తం ఒకేసారి మన మీద ప్రోక్షించబడతా ఉంటాడు. ఈనాడు ఆ వాక్యం మనల్ని ఎక్కడికి నడిపిస్తూ ఉన్నది అంటే మరొక సంఘకాలంలోకి మనల్ని నడిపించడం లేదు. ఈ వాక్యం ఎక్కడికి నడిపిస్తుందంటే ఇప్పుడు మనం పరీక్షా స్థలంలో ఉన్నాం కదా, మరొక పరీక్షా స్థలంలోనికి మనం నడిపించబడటం లేదు. కానీ పూర్వపు 7 ఏళ్ళకి మనం నడిపించబడతా ఉన్నాము. పూర్వపు 7 ఏళ్ళకి మనం నడిపించబడతా ఉంటున్నాము. మనం మరలా ఈ వాక్యం మనల్ని ఏం చేస్తుందంటే ఈ వాక్యంలో రూపాంతరపు శక్తి ఉన్నది. ఈ వాక్యంలో రూపాంతరపు విశ్వాసం ఉన్నది. మనం సజీవులుగా ఉంటుండగానే క్షయమైన ఈ శరీరం మీద అక్షయతను మనం ధరించుకుంటాము. మన దేవుని మధ్యాకాశంలో మనం కలుసుకుంటాము. గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలోనికి ప్రవేశిస్తాం. అక్కడ 3.5 సంవత్సరాలు మన దేవునితో ఆనందిస్తాము. ఆ గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలో ఆనందిస్తాం. ఆనందించిన తర్వాత మన దేవునితో కలిసి మనం తిరిగి భూమి మీదకి వస్తాం. ఈ భూమి మీదకి వచ్చేలోపే ఈ భూమి పరిశుద్ధ అగ్ని ద్వారా ప్రక్షాళన చేయబడుతుంది. హల్లెలూయా. ఈ భూమి మీద ఉండిన శాపము తొలగించబడుతుంది. మానవుడు ఎప్పుడైతే పాపం చేశాడో మానవుడి మీద మరణ శాసనం రాయబడి ఉంది. మానవుడి నిమిత్తము ఈ భూమి మీద కూడా ఈ సృష్టి మీద కూడా శాపము విధించబడింది. ఈ భూమి కూడా శాపం పొందుతుంది. ఎవరి నిమిత్తం? మానవుడి నిమిత్తం. దేవుడు ఏం చేశాడు? ఇక నువ్వు ఏ మాత్రము సారవంతమైన పంటను నువ్వు ఇవ్వవు. మానవుడు నీ యొక్క పంటను పొందుకోవడానికి మరి చెమట కార్చాల్సిన పరిస్థితి, కష్టపడి మరి వ్యవసాయం చేయాల్సిన పరిస్థితి సంభవిస్తుంది. నువ్వు దక్ష పొదలను మొలిపిస్తావు, మొళ్ళ పొదలను మొలిపిస్తావని భూమిని దేవుడు శపించినాడు మానవుడి నిమిత్తం. అయితే మరలా మనం ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆ శాపం మొత్తం తీసివేయబడుతుంది. శాపం మొత్తం తీసివేయబడి ఇక కొంచెం విత్తనాలు నాటితే విస్తారమైన పంట వస్తుంది. కష్టపడాల్సిన అవసరం లేదు. ఇక కష్టపడి మరి భూమిని సేద్యపరచాల్సిన అవసరం లేదు. కష్టపడి దున్నాల్సిన అవసరం లేదు. భూమి యొక్క ఆవిరి దానంతటా అదే పైకి వచ్చి భూమిని తడుపుకుంటుంది. కొంచెం విత్తనాలు నాటగానే విస్తారమైన పంట వస్తుంది, సారవంతమైన పంట వస్తుంది. ఇక భూమి మొళ్ళ పొదలను మొలిపే
మొలిపించదు, గచ్చబొదలను మొలిపించదు. ఈ భూమి మీద హానికరమైన బ్యాక్టీరియా ఉండదు, హానికరమైన వైరస్లు ఉండవు ఈ భూమి మీద. మళ్ళా కరోనా వస్తుందని మనం వెంటా ఉన్నాం. ఇక అటువంటి వైరస్ ఈ భూమి మీద ఉండటానికి అవకాశమే లేదు. మనకి హాని చేసే కీటకాలు ఈ భూమి మీద ఏమీ ఉండవు. అంతేకాకుండా ఈ భూమి మీద ఎటువంటి నాగరికత ఉంటుందంటే, ఇప్పుడైతే మనం విద్యతో కూడిన నాగరికతలో మనం జీవిస్తూ ఉన్నాం. ఈ నాగరికతలో జీవించడానికి ఖచ్చితంగా చదువు అవసరమై ఉంది. ఈ నాగరికతలో మనం సర్వైవ్ అవ్వాలంటే, మనుగడ సాగించాలి అంటే చదువుకోవాలి. చదువుకున్నప్పుడు ఉద్యోగం వస్తుంది. ఆ ఉద్యోగం బట్టి మనం ఆహారాన్ని సంపాదించుకోగలుగుతాము. కనుక ఈ విద్యతో కూడిన నాగరికతలో, విజ్ఞానంతో కూడిన నాగరికతలో విద్య అనేది అవసరమైనది. కానీ మనం విశ్వాసముతో కూడిన నాగరికతకు మనం వెళ్ళనై ఉన్నాము. విశ్వాసంతో మనం జీవించే వారముగా ఉంటాం. ఆ విశ్వాసంతో సమస్త సృష్టి మీద అధికారం మనకి ఇవ్వబడి ఉంటుంది. మన మాట సరిగ్గా పక్షులు మన మాట వినాల్సిందే, జంతువులు మన మాట వినాల్సిందే, చెట్లు మన మాట వినాల్సిందే, కొండలు గుట్టలు మన మాటకు లోపడాల్సిందే. అటువంటి పరిస్థితి ఇక మన దేహం మీద మార్గశాస్త్రం కూడా తీసివేయబడుతుంది. రోగములు లేని శరీరము, వ్యాధులు లేని శరీరము, వృద్ధాప్యం లేని శరీరము, మరణం లేని శరీరం. ఎన్ని సంవత్సరాలు జీవించినా కానీ 18 ఏళ్ళ వయసే. ఇక షుగర్లు ఉండవు, బీపీలు ఉండవు, మోకాళ్ళ నొప్పులు ఉండవు, ఎటువంటి వ్యాధులు ఉండవు. హృదయంలో కూడా సంతోషం ఉంటుంది, హృదయంలో కూడా సమాధానం ఉంటుంది, హృదయంలో కూడా నెమ్మది ఉంటుంది, సంతృప్తి ఉంటుంది. ఎందుకంటే దేవుడే ఈ భూమిని పరిపాలన చేయువాడై ఉన్నాడు. ఆయనతో పాటు ఆయన వధువు కూడా పరిపాలన చేసేదిగా ఉండేది. దావీదు రాజ్యం నెలకొల్పబడగా, దావీదు సింహాసనం ఈ భూమి మీద స్థాపించబడగా, నీతితో కూడిన రాజ్యము ఈనాడు ఆ వేల పరిపాలనలో రానయ్యున్నది. ఇప్పుడు ఉండిన రాజ్యాలన్నీ అన్ని కొట్టలతో కూడిన రాజ్యాలు, అన్ని కుయుక్తులతో కూడిన రాజ్యాలే ఉన్నాయి, రాజకీయాలే ఉన్నాయి. అది నీతి కలిగిన రాజ్యముగా ఉంటుంది. కాలుష్యం ఉంటుంది, నీటిలో కాలుష్యం ఉండదు, ఆహారంలో కాలుష్యం ఉండదు, గాలిలో కాలుష్యం ఉండదు. స్వచ్ఛమైన వాతావరణాన్ని మనం ఆస్వాదించు వారుగా ఉంటాం. అటువంటి విశ్వాసము నాగరికత వైపు ఎవరు నడిపిస్తా ఉన్నారు అంటే, ఈనాడు ఏ పరిపూర్ణమైన వాక్యం అయితే మనకి ఇవ్వబడి ఉన్నదో ఆ పరిపూర్ణమైన వాక్యము మనల్ని 1000 ఏళ్ల పరిపాలన వైపు నడిపిస్తూ ఉండేది. కనుక ఈ పరిపూర్ణమైన వాక్యము ప్రవక్త ద్వారా 1965 సంవత్సరంలోపే ఈ వాక్యం అంతా మనకి ఇవ్వబడి ఉన్నది. ఇచ్చి కూడా 60 సంవత్సరాలు దాటిపోవటం మనం చూడగలుగుతా ఉండేనా. ఆ కాలంలో ప్రవక్త సంఘానికి వర్తమానం మొత్తాన్ని బోధించి ఉన్నాడు. ప్రవక్త ద్వారా మనకి తెలుసు స్వస్థతలు జరిగించబడ్డాయి. ఆయన ఎదుటి ఏ రోగం నిలవగలిగేది కాదు, ఏ వ్యాధి నిలవగలిగేది కాదు. అది ఎటువంటి రోగమైనా కానీ, దగ్గైనా, జలుబైనా, మరి జ్వరమైనా కానీ, అది క్యాన్సర్ అయినా కానీ, టీబీ అయినా కానీ, ఆఖరికి మరణించిన వారు సైతం లేపబడ్డారు. అయితే ఈ కార్యాలన్నీ చూసి డినామినేషన్ వారు బాగా వాడుకున్నారు. ఆయన కోసము, ప్రవక్త కోసము మీటింగ్లు ఏర్పాటు చేశారు, ప్రపంచ దేశాలకు తిప్పారు. స్వస్థతలు జరిగినంత కాలము మంచిగా మరి ప్రపంచం అంతా తిప్పారు. అయితే ఎప్పుడైతే వాక్యం వచ్చినదో ఆ వాక్యాన్ని బట్టి వారు సరిచేయబడటానికి ఇష్టపడక, ఈ సంస్థల వారు ప్రశస్తమైన వాక్యం ఏదైతే దేవుని యొద్ద నుండి పొందుకుని ఉన్నాడో ప్రవక్త గారు, ఆ వాక్యాన్ని వారు తిరస్కరించిన వారుగా ఉన్నారు. ప్రవక్త చెప్తా ఉన్నాడు, 2000 సంవత్సరాల క్రితం క్రీస్తు ఏ విధంగా తిరస్కరించబడి మరణానికి అప్పగించబడి సిలువ వేయబడ్డాడో, ఈనాడు కూడా దేవుడే స్వయంగా వాక్యముగా వచ్చి ఉంటే మరలా ఆ దేవుని మరలా తిరస్కరిస్తా ఉన్నారు. ఆ దేవుని మరలా సిలువ వేయుచున్నారు అని ప్రవక్త నేరం మోపడం మనం చూడగలుగుతాం. ఈ లోకం మీద నేరం మోపుతాం. 2000 సంవత్సరాల క్రితము
ఏ దేవుడైతే వాక్యముగా ఉన్నాడో, ఏ దేవుడైతే ఆత్మగా ఉన్నాడో అదే దేవుడు శరీరధారిగా దిగి వచ్చాడు. శరీరధారిగా తన స్వకీయుల దగ్గరికి వచ్చాడు. ఇశ్రాయేలు మధ్యకు ఆయన దిగి వచ్చి ఉన్నాడు. ఆయన దిగి వస్తే, వధించబడు గొర్రెపిల్లగా దిగి వస్తే మేము మోషే శిష్యులమై ఉన్నాము. మోషే మా పాపం నిమిత్తము మాకు గొర్రెలను బలులుగా అర్పించమన్నాడు, పశువులను బలులుగా అర్పించమన్నాడు. విశ్వాసంతో మేము అవి బలులు అర్పిస్తే అది మాకు నీతిగా ఎంచబడుతుందని మోషే మాకు బోధించున్నాడని వారు ఆ భౌతికమైన బలి అర్పణలు పట్టుకొని అసలైన బలి అర్పణను వారు తిరస్కరించిన వారుగా ఉన్నారు. అయితే ఆ మోషే మరొక మాట కూడా చెప్పాడు, నా వంటి ఒక ప్రవక్త మీ మధ్యన జన్మిస్తాడు. నేను ఆ పరిపూర్ణమైన వాక్యములో కొంత వాక్యాన్ని వ్యక్తపరిచే ప్రవక్తగా ఉన్నాను. మీ మధ్యన ఒక ప్రవక్త జన్మించనై ఉన్నాడు. ఏ దేవుడైతే వాక్యముగా ఉన్నాడో ఆ దేవుడే ప్రవక్త పరిచయం చేయడానికి మీ మధ్యన జన్మించనై ఉన్నాడు. ఆయనే వధించబడిన గొర్రెపిల్లగా మీ మధ్యకు రానై ఉన్నాడు. హల్లెలూయా. ఇవన్నీ ఛాయా రూపములై ఉన్నాయి. ఆయన జరిగించే బలి అర్పణ అసలైన బలి అర్పణ అయి ఉన్నది. ఈ రక్తము ఛాయలో మరి ఎటువంటి జీవం లేని రక్తమై ఉన్నది. ఆయన యొక్క రక్తంలో నిత్య జీవం ఉన్నది అని మోషే బోధించాడు. నా వంటి ఒక ప్రవక్త నీ మధ్యన జన్మిస్తాడని మోషే మాట్లాడుకుంటుండగా, మోషే మాట్లాడేది ఏ ఇర్మియా గురించో కాదు, ఎలీషా గురించో కాదు, ఏలియా గురించో కాదు, జకర్యా గురించి కాదు, కానీ దేవుడే ప్రవక్త పరిచర్య చేయడానికి ఆయన దిగి వస్తా ఉన్నాడని మోషే మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ పాత నిబంధనలో ప్రవక్తలంతా ఒక వ్యక్తి రానై ఉన్నాడని మాట్లాడుతూ ఉన్నారు. అది క్రీస్తు గురించి మాట్లాడుతూ ఉన్నారు. మోషే ఇచ్చిన బలి అర్పణను పట్టుకున్నారు, కానీ అసలైన బలి అర్పణ వచ్చినప్పుడు ఈ భౌతికమైన బలి అర్పణను పట్టుకొని ఆత్మీయమైన పరిపూర్ణమైన బలి అర్పణను వారు తిరస్కరించిన వారిగా ఉన్నారు. పాపుల చేతికి ఆయన అప్పగించిన వారిగా ఉన్నారు. సిలువ వేసిన వారిగా ఉన్నారు. వారు ఇశ్రాయేలీయులు వారి ఎదుట రెండో నిర్గమం జరుగుతుంది. యోధా మతాచారముల నుండి వారు పరిశుద్ధాత్మ బాప్తిస్మం యొద్దకు నడిపించబడతా ఉంటున్నట్టుగా వారు ఏం చేస్తా ఉన్నారు? సద్దుకైలు, పరిసయ్యులు, శాస్త్రులు, ఆ ఇశ్రాయేలు అనేక మంది ఆ రెండో నిర్గమం వైపు చూడకుండా వెనక్కి తిరిగి మొదటి నిర్గమం వైపు వారు చూస్తున్న వారిగా ఉన్నారు. ఈ రెండో నిర్గమంలో పాలుపొంపులు పొందుకొని వారిగా ఉంటున్నారు. ఈనాడు కూడా అదే పరిస్థితి సంభవించిందని ప్రవక్త చెప్తా ఉన్నాడు. ఈనాడు కూడా ఈ లోకంలో సంఘ శాఖల వారంతా వెనక్కి తిరిగి కల్వరి వైపు చూస్తా ఉన్నారు. ఏ దేవుడైతే కల్వరిలో మరణించిన వాడిగా ఉన్నాడో అదే దేవుడు ఇప్పుడు ఎవరి కోసమైతే రక్తాన్ని కాల్చాడో, ఎవరి కోసమైతే ప్రాణాన్ని పెట్టాడో వారి పేర్లు కలిగిన గ్రంథంతో దిగి వచ్చాడని వారు చూడని వారిగా ఉన్నారు. ఇంకా ఆ మొదటి భాగాన్ని చూస్తా ఉన్నారు. కాల్చిన రక్తాన్ని చూస్తా ఉన్నారు, కాల్చిన మరి పెట్టిన ప్రాణాన్ని చూస్తా ఉన్నారు. కానీ ఇప్పుడు అదే దేవుడు 7 సంఘకాలాల తర్వాత ఎవరి కోసమైతే ప్రాణాన్ని పెట్టాడు, ఎవరి కోసమైతే మరి ఆయన రక్తాన్ని కాల్చాడు, వారి కోసము విమోచన గ్రంథాన్ని తీసుకొచ్చాడు, వారి కోసము హక్కు పత్రాన్ని తీసుకువచ్చాడని వారు చూడని వారిగా ఉండినారు. వాక్యాన్ని తిరస్కరించుచున్న వారిగా ఉండినారు. కనుక ఈ వర్తమానాన్ని తిరస్కరించారు అంటే వాగ్దానాలను తిరస్కరించుటే. ఈ వర్తమానాన్ని తిరస్కరించారంటే విడుదలను తిరస్కరించుటే. ఈ వర్తమానాన్ని తిరస్కరించడం అంటే విమోచనను తిరస్కరించడమే. ఈ వర్తమానాన్ని తిరస్కరించడం అంటే పునరుద్ధానాన్ని తిరస్కరించడమే అయినది. ఈ వర్తమానాన్ని తిరస్కరించడం అంటే గొర్రెపిల్ల వివాహ మహోత్సవాన్ని తిరస్కరించడమే అయినది. ఈ వర్తమానాన్ని తిరస్కరించడం అంటే 1000 పరిపాలన తిరస్కరించడమే. ఈ వర్తమానాన్ని తిరస్కరించడం అంటే మరి భవిష్యత్ గృహాన్ని తిరస్కరించుటే అనే విషయాన్ని గుర్తించాలి. ఆయన హక్కు పత్రంతో ఆయన దిగి వచ్చి ఉన్నాడు.
ఆ విమోచన గ్రంథంలో ఉండిన వారి అందరినీ ఆయన సమకూర్చుచున్న వాడిగా ఉన్నాడు. ఎవరినైతే సమకూర్చుచున్నాడో వారందరూ ఒకే నామం పేరిట బాప్తిస్మం పొందుకునే వారిగా ఉంటారు. ఒకే విశ్వాసాన్ని కలిగిన వారిగా ఉంటారు. ఒకే వాక్యం మీద వారి జీవితాలు కట్టబడతారు. వారంతా ఒకటే రూపాంతరపు శక్తి, ఒకటే రూపాంతరపు విశ్వాసాన్ని వారు కలిగిన వారిగా ఉంటారు. వారంతా ఒకటే ముద్రను కలిగిన వారిగా ఉన్నారు. వారంతా వారి జీవితంలో క్రీస్తు యొక్క జీవితాన్ని వ్యక్తపరిచిన వారిగా ఉంటారు. అంతేగాని లోకస్తులు అంటారు, సార్వత్రిక సంఘం అంటారు కదా, వారు చెప్పే అర్థం ఏమిటంటే సార్వత్రిక సంఘం అంటే వేరు వేరు డినామినేషన్లో నుండి ప్రజలంతా సమకూర్చబడి ఐక్యపరచబడతారు అని వారికి నచ్చినట్టు వారు తర్జుమా చేస్తూ ఉంటారు. ఆయన సమకూర్చే సార్వత్రిక సంఘంలో ఒకటే నామం పేరిట బాప్తిస్మం పొందుకునే వారిగా ఉంటారు. కానీ ఒక గుంపేమో మరి తండ్రి కుమార పరిశుద్ధాత్మ అనే బిరుదుల్లో బాప్తిస్మం పొందిన వారంతా ఒక గుంపుగా, యెహోవా నామం పేరిట బాప్తిస్మం పొందిన వారంతా ఒక గుంపుగా, లేదంటే అసలు బాప్తిస్మమే అవసరం లేదని బోధించే వారు ఇంకో గుంపు ఉంటారు. ఈ గుంపులన్నిటినీ సమకూర్చుడైన ఆయన ఒకటే బాప్తిస్మం ఇచ్చాడు. ఆ బాప్తిస్మం పొందుకున్న వారందరినీ సమకూరుస్తాడు. ఇదిగో ప్రత్యక్షత అనే బండ మీద నా సంఘాన్ని కడతానన్నాడు. ఆయన ఇచ్చిన ప్రత్యక్షత మీద ఎవరైతే కట్టబడ్డారో వారినే ఆయన సమకూరుస్తాడు. ఇదిగో నేను యెహోవా నియమించిన భయంకరమైన మహాదినం రావటానికి ముందు నా దాసుడైన ఏలియాను పంపిస్తాను. ఆయన వచ్చి మీ హృదయాలను తండ్రుల వైపు, అపోస్తులైన తండ్రుల వైపు తెప్పుతాడు అని చెప్పినప్పుడు ఎవరైతే అపోస్తుల విశ్వాసం వైపు తెప్పబడ్డారో వారిని ఆయన సమకూరుస్తాడు. ఆ ఏలియాను గుర్తించిన వారిని సమకూరుస్తాడు. ఏలియా వర్తమానాన్ని చేర్చుకున్న వారిని సమకూరుస్తాడు. కానీ వారి కాలాన్ని గుర్తారని ప్రజలు, వారి కోసం పంపించిన వాక్యాన్ని స్వీకరించిన ప్రజలు ఆయన సమకూర్చుడనే విషయాన్ని మనం గుర్తించవలసిన అవసరం ఉంది. ఈనాడు ఆయన ప్రధానమైన గొర్రెల కాపరిగా వచ్చి ఉంటున్నాడుగా, నా గొర్రెలు నా స్వరం వినునని చెప్తా ఉంటాను. ఎవరైతే ఆయన స్వరాన్ని గుర్తుపెట్టారో వారు మాత్రమే ఆయన ద్వారా సమకూర్చబడతారు. గమనించండి, మనం సమకూర్చబడతా ఉన్నాం. దేనికోసం సమకూర్చబడతా ఉన్నాం? విమోచన కోసం మనం సమకూర్చబడతా ఉన్నాం. విమోచన మరియు తీర్పు ప్యారలల్గా వెళ్తూ ఉంటాయి, ఒకేసారి సమాంతరంగా వెళ్తూ ఉంటాయి. విమోచన మరియు తీర్పు అనేవి మరి ఒకేసారి వెళ్తూ ఉంటాయి. మొదటి నిర్గమంలో మనం అక్కడ ఒక నిర్గమం ఉన్నది, ఒక విమోచనం ఉన్నది, అక్కడ తీర్పు ఉన్నది. రెండో నిర్గమంలో విమోచన ఉన్నది, తీర్పు ఉన్నది. మూడో నిర్గమంలో కూడా విమోచన ఉంటుంది, తీర్పు ఉంటుంది. మొదటి నిర్గమంలో వారు ఐగుప్తు దేశం నుండి విమోచించబడి విడుదల పొందుకొని కానాను దేశం వైపు నడిపించబడ్డారు. అక్కడ ఒక తీర్పు ఉన్నది. ఐగుప్తు ప్రజల మీద దేవుడు తన తీర్పును ప్రమరించాడు. తర్వాత రెండో నిర్గమంలో మరలా వారు యోధ మతాచారముల నుండి వారు విడుదల పొందుకొని, ధర్మశాస్త్రం నుండి విడుదల పొందుకొని పరిశుద్ధాత్మ బాప్తిస్మం వైపు, పరిశుద్ధాత్మ యొక్క విశ్రాంతిలోనికి వారు నడిపించబడి ఉన్నారు. అక్కడ కూడా ఒక తీర్పు ఉన్నది. టైటస్ చక్రవర్తి కాలంలో వాక్యాన్ని తిరస్కరించిన వారి మీద తీర్పు ప్రమరించబడి ఉన్నది. ఈనాడు మనము క్షయమైన ఈ శరీరం నుండి అక్షయతకు నడిపించబడతా ఉన్నాం. కాలము కలిగిన ఈ లోకము నుండి కాలము లేని లోకానికి మనం నడిపించబడతా ఉన్నాం. భూమి మీద నుండి మరి గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలోనికి నడిపించబడతా ఉన్నాం. ఇక్కడ కూడా తీర్పు మరి ప్యారలల్గా వస్తుంది. ఈ విమోచన తర్వాత తీర్పు సిద్ధంగా ఉన్నదనే విషయాన్ని మనం గుర్తించాలి. ఇప్పటికే ఆ తీర్పు ప్రారంభమైంది. ఎవరైతే ఈ వాక్యాన్ని తిరస్కరించుచున్నారో, ఈ వర్తమానాన్ని తిరస్కరించుచున్నారో దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? వారికి ఆత్మీయమైన మరణాన్ని అప్పగిస్తూ ఉన్నాడు. ఎవరైతే ఈ వాక్యాన్ని తిరస్కరించుచున్నారో మరి వారిని ఆత్మీయమైన మరణానికి అప్పగిస్తూ ఉన్నాడు. ఆత్మీయమైన మరణం అంటే ఇక దేవుడు వారిని విడిచిపెట్టేస్తా ఉన్నాడు.
దేవుడు విడిచిపెట్టినప్పుడు వారి మీదకి చీకటి శక్తులు దిగి వస్తాయి. దేవుడు విడిచిపెట్టినప్పుడు వారి మీదకి దురాత్మల సమూహాలు దిగి వస్తాయి. వారి జీవితం మరింత దుర్భరంగా మారిపోతా ఉంటుంది. వారి జీవితం మరింత పాపభరితమైన జీవితముగా మారిపోతా ఉంటుంది. దేవుని వాక్యం తిరస్కరించడం సాధారణమైన కార్యం కాదు. పాత నిబంధనలో దేవుని వాక్యాన్ని తిరస్కరించినప్పుడు భౌతికమైన మరణం సంభవించింది. ఇక్కడ ఆత్మీయమైన మరణం సంభవిస్తూ ఉంది. పాత నిబంధనలో యెహోషువ కాలం గమనించండి. యెహోషువ నాయకత్వంలో వారు అరణ్యంలో నుండి కానాను దేశంలోకి ప్రవేశించారు కదా. అక్కడ ఆల్రెడీ అనేక జాతుల ప్రజలు జీవిస్తూ ఉన్నారు. కానాను దేశంలోకి ప్రవేశించే సమయానికి అనేక జాతుల ప్రజలు జీవిస్తూ ఉన్నారు. దేవుడు యెహోషువతో మాట్లాడుతూ ఉన్నాడు, మోషేకు నేను ఏ విధంగా తోడుగా ఉన్నానో నీతో కూడా అదే విధంగా తోడుగా వచ్చాను. నీకు ఇవ్వబడిన కట్టడలను బట్టి, నీకు ఇవ్వబడిన ఆత్మీయాలను బట్టి నువ్వు యథార్థవంతంగా జీవించిన యెడల నీకు ఇక చివరి వరకు నీకును నీ కుటుంబానికి నేను తోడుగా నిలబడతాను. నీ శత్రువులు నీ చేతికి అప్పగిస్తాను, నీవు ఎన్నడూ అపజయము ఉండవు అని దేవుడు యెహోషువతో మాట్లాడినాడు. నువ్వు వెళ్ళి యుద్ధం చేయి, ఆ కానాను దేశంలో ఉండిన వారందరినీ నిర్మూలన చేయి. యెహోషువ శత్రువుతో యుద్ధం చేయడం మొదలు పెట్టాడు. యుద్ధం చేయడానికి మునుపు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, శత్రువులు పూర్తిగా నిర్మూలించు, వారి దగ్గర నుండి ఎటువంటి దోపుడు సొమ్ము నీ వద్ద పెట్టుకోవద్దు అని యెహోషువకు దేవుడు ఆజ్ఞ ఇచ్చినాడు. యెహోషువ ఏ ఆజ్ఞలైతే దేవుని యొక్క నుండి పొందుకున్నాడు ఆ వెళ్ళి ప్రజలకు ఇశ్రాయేలుకి చెప్పాడు, అయ్యా దేవుడు మనల్ని యుద్ధం చేయమన్నాడు, శత్రువులను పూర్తిగా నిర్మూలన చేయమని చెప్పాడు, పశువులను విడిచిపెట్టద్దు, పిల్లలను విడిచిపెట్టద్దు, మరి ఏ ఒక్క వ్యక్తిని విడిచిపెట్టద్దు, సంపూర్ణంగా మనం నిర్మూలించాలి. అంతేకాకుండా దోపుడు సొమ్ము కూడా మీ అంతా ఉంచుకోవద్దని చెప్పాడు, సమస్తాన్ని కాల్చివేయాలని చెప్పాడు అని యెహోషువ ప్రకటించాడు. ప్రకటించిన తర్వాత యుద్ధం చేయడం ప్రారంభమైంది. యుద్ధంలో ఒకేసారి 17 మంది చనిపోవడం జరిగింది. యెహోషువకి ఏం అర్థం కాలేదు. ఒక్క నిమిషం యుద్ధాన్ని ఆపించేశాడు. ఉపవాసం నుండి ప్రార్థన చేయడం మొదలు పెట్టగా అక్కడ జరిగిన కార్యాన్ని దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. ఎవరి దగ్గర దోపుడు సొమ్ము దాచి ఉంచుకొని ఉన్నారు అని యెహోషువకు బయలుపరచబడింది. చీట్లు వేయగా అది ఆకాను యొక్క కుటుంబం అని బయలుపరచబడటం మనం చూడగలుగుతాము. ఆకాను ఏం చేశాడు? ఆ అన్య దేవతల విగ్రహాలకు సంబంధించిన వస్త్రాన్ని తన గుడారంలో దాచుకున్నాడు. యెహోషువ మాటలు అవి యెహోషువ సొంత మాటలు కాదు, కానీ దేవుని వాక్యమై ఉన్నది. దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే ఆకాను తిరస్కరించాడో ఆకానికి ఏం సంభవించింది? ఆకాను కుటుంబానికి భౌతికమైన మరణం సంభవించింది. దేవుని వాక్యాన్ని తిరస్కరించడాన్ని బట్టి భౌతికమైన మరణం సంభవించింది. ఈనాడు మరి దేవుని వాక్యాన్ని తిరస్కరించినప్పుడు దేవుడు ఆత్మీయమైన మరణాన్ని దేవుడు ఇవ్వటం మనం చూస్తా ఉన్నాం. ఈ వర్తమానాన్ని తిరస్కరించిన వారు ఆత్మీయమైన మరణాన్ని వారు పొందుకున్న వారిగా ఉన్నారు. వారిని పూర్తిగా దేవుడు విడిచిపెడతా ఉంటున్నాడు. వారి మీదకి చీకటి శక్తులు దిగి వస్తా ఉన్నాయి. వారి మీదకి దురాత్మల శక్తులు దిగి రావటం మనం చూడగలుగుతా ఉంటున్నాం. ఎవరైతే ఈ వాక్యాన్ని మరి అంగీకరించుచున్న వారిగా ఉంటున్నారు వారు చీకటిలో నుండి వెలుగులోనికి నడిపించబడతా ఉన్నారు. మరణం నుండి జీవంలోనికి నడిపించబడుతున్న వారిగా ఉంటున్నారు. ఉగ్రత నుండి తప్పించబడతా ఉంటున్నారు. రానైన తీర్పు నుండి వారు తప్పించబడతా ఉంటున్నారు. కనుక ఈ సత్యమైన వాక్యము దేవుడు తన ప్రవక్త యొక్క నోట ద్వారా ఆయన మనకు అనుగ్రహించిన వాడిగా ఉన్నాము. ఈ ప్రవక్త యొక్క వాక్యము ఏదైతే దేవుని యొక్క నుండి మనం పొందుకుని ఉన్నామో, ప్రవక్త ద్వారా మనం పొందుకుని ఉన్నామో, దాంట్లో ప్రతి అంశము మనకి బోధించబడి ఉంది. మన వస్త్రాలు ఏ విధంగా ఉండాలి, పురుషులు ఎటువంటి వస్త్రాలు ధరించుకోవాలి, స్త్రీలు ఎటువంటి వస్త్రాలు ధరించుకోవాలి, ఎటువంటి అలంకరణ మనం కలిగి ఉండాలి వాక్యంలో చెప్పబడి ఉన్నది. ఎటువంటి సంఘాన్ని మనం ఎన్నిక చేసుకోవాలి స్పష్టంగా రాయబడింది. ఎటువంటి వధువుని ఎన్నిక చేసుకోవాలి దాని గురించి కూడా దేవుడు మాట్లాడాడు. పురుషుని యొక్క స్థానం ఏంటి, స్త్రీ యొక్క స్థానం ఏమిటి దాని గురించి కూడా చెప్పబడింది. మన ఆరాధన ఏ విధంగా ఉండాలి దాని గురించి కూడా చెప్పబడినది. ప్రతి సంగతి ఈ సత్యము ద్వారా, ఈ సత్యవాక్యము ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు మన దగ్గర నుంచి ఏమి ఆశిస్తా ఉన్నాడు సమస్త సంగతులు దేవుడు ఈ వాక్యము ద్వారా
మాట్లాడటం మనం చూడగలుగుతా ఉన్నాం. దేవుని యొక్క నుండి దీవెనలు పొందుకోవాలా, అది కూడా వాక్యంలో రాయబడింది. దేవుని యొక్క నుండి ఆశీర్వాదాలు పొందుకోవాలా, అది కూడా వాక్యంలో రాయబడి ఉన్నది. ఏ కార్యాలు మన జీవితంలో కలిగి ఉంటే దేవునికి దూరం అవుతాం, ఏ కార్యాలు మన జీవితంలో కలిగి ఉంటే దేవుని యొక్క కోపానికి పాత్రలు అవుతాం, ఏ కార్యాలు మన జీవితంలో కలిగి ఉంటే దేవుడు ఆ వ్యక్తిని విడిచిపెడతాడు, ఏ కార్యాలు మనం కలిగి ఉంటే మరి ఆ వ్యక్తి ఆత్మీయమైన మరణాన్ని పొందుకుంటారో కూడా స్పష్టంగా చెప్పబడటం మనం చూడగలుగుతాము. ఈనాడు జీవవృక్షము మన ఎదుట ఉంచబడి ఉన్నది, బుద్ధి జ్ఞానం ఇచ్చు వృక్షము మన ఎదుట ఉంచబడింది. ఇంకా అపవాదముల మీద నేరం మోపే అవకాశం లేదు. ఎందుకంటే ఇప్పుడు జీవవృక్షము మరియు బుద్ధి జ్ఞానం ఇచ్చు వృక్షము నీ ఎదుటనే నిలపబడి ఉంది. నీకు ఏది కావాలో దాన్ని ఎన్నిక చేసుకునే స్వేచ్ఛను దేవుడు నీకు ఇచ్చి ఉంటున్నాడుగా. గమనించండి, దేవుని యొక్క మహాకృపను బట్టి మనము జీవవృక్షాన్ని ఎన్నుకోవడానికి దేవుడు ప్రభు చూపించున్నాడు. ఈ లోకము బుద్ధి జ్ఞానం ఇచ్చి ఆ చెట్టు నుండి వారు భుజించుతున్న వారిగా ఉన్నారు, వాక్యాన్ని వారు తిరస్కరించిన వారిగా ఉన్నారు. వారి జీవితాలు మరింత ప్రేమ లేని స్థితికి మారిపోతా ఉన్నాయి, మరింత క్రూరులుగా మారిపోతా ఉన్నారు, మరింత దుర్మార్గులుగా వారు మారిపోతా ఉన్నారు, మరింత ద్రోహులుగా మారిపోతా ఉన్నారు. ఈ సంవత్సరంలో ఇది 7వ నెల. ఈ సంవత్సరంలో 700 కేసులు ఇప్పటికే నమోదయ్యాయి. ఏ కేసులు అంటే భర్తల్ని చంపిన భార్యల కేసు. భర్తలు భార్యలు చంపడం కాదు, భార్యలే వేరొక పురుషునితో వివాహేతర సంబంధం పెట్టుకొని భర్తలే చంపేశారు. అవి ఇంకా 7 నెలలైంది ఈ సంవత్సరంలో. అప్పుడే 600 కేసులు పైన నమోదైనట్టు మన దేశంలో మనం చూడగలుగుతా ఉన్నాం. వివాహేతర సంబంధాలు భర్తల్ని చంపిన పరిస్థితులు. ఒక భర్తను చంపి డ్రమ్ములో దాచిపెట్టిందంట, ఇంకో భర్తను చంపి సిలిండర్లో దాచిపెట్టిందంట, ఇంకో మరి భర్తను చంపేసి బాత్రూంలో టైల్స్ అన్ని పైకి చెక్కేసి అక్కడ ఆ గుంటలో పాతి పెట్టేసి మళ్ళీ టైల్స్ చేసిందంట చక్కగా, ఏమాత్రం అనుమానం రాకపోకుండా. ఇంకో అయితే భర్తకి నిద్ర మాత్రలు ఇచ్చి నరాల్లో హార్ట్కి ఎక్కించిందంట. ఇంకో భర్తకి నిద్ర మాత్రలు ఇచ్చి పాముతో కాటేపించిందంట. ఇంకో యవనస్తురాలు అయితే ఇంకా పెళ్లి కూడా అవ్వాల, నిశ్చితార్థమైంది. పెళ్లికి ముందు ఫోటోషూట్కి వెళ్తారు, ప్రీ వెడ్డింగ్ షూట్ అని. ఏదో కొండ మీద తీసుకెళ్ళి ఆ కొండ మీద నుంచి తోసేసినాడు. ఏమో నీకు ఇంకా పెళ్లి కాలేదు కదా, నీకు ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పచ్చు కదా. అంటే నా తల్లిదండ్రులు కుదిరించిన సంబంధం, నా తల్లిదండ్రుల్ని కన్విన్స్ చేయడం అంటే వీడిని చంపడమే ఈజీ అని చెప్తున్నాను. అటువంటి పరిస్థితులు ఈనాడు ఉన్నాయి. ఎందుకంటే ఎప్పుడైతే ఈ లోకం వాక్యాన్ని తిరస్కరించిందో వారి మీదకి ఏమొస్తా ఉన్నాయి? చీకటి శక్తులు వచ్చేస్తా ఉన్నాయి, దురాత్మల సమూహాలు వచ్చేస్తా ఉన్నాయి. చిన్న కార్యాల కోసము చంపుకునే పరిస్థితులు, విపరీతమైన పాపం పెరిగిపోయింది. ప్రజల యొక్క నైతికత దిగజారిపోయిన పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. ఆత్మీయంగా క్షీణించిపోతున్న పరిస్థితులు మనం చూడగలుగుతా ఉన్నాం. ఇదంతా దేని నిమిత్తం అంటే ఈ లోకము వాక్యాన్ని తిరస్కరించుకుంటున్నాం. కొంతమంది ఏమో ఇంకా దేవుని రాకడికి సమయం ఉందలే అని వారు అనుకుంటా ఉంటారు. దేవుని రాకడికి ఇంకా సమయం ఉందలే, ఇప్పుడు అప్పుడే కాదులే అని అనుకుంటా ఉన్నారు. దేవుని రాకడ అతి సమీపించి ఉన్నది. వాక్యాన్ని గుర్తించగలిగితే ఎంత సమీపించి ఉన్నదో చూడగలిగిన వారిగా ఉంటారు. హల్లెలూయా. ఉగ్రత ఎంత సమీపించిందో చూడగలుగుతా ఉంటారు. ఎప్పటికీ ప్రజలు ఆత్మీయమైన మరణాలు పొందుకుంటా ఉన్నారని గుర్తించగలిగిన వారిగా ఉంటారు. గమనించండి, వధువు మీదకి ఒత్తిడి రావటానికి మునిపే ద్వారములు మూయబడతాయి. ద్వారములు మూయబడటానికి మునిపే
వధువు సిద్ధపడుతుంది, వధువుకు ప్రత్యక్షత ఇవ్వబడుతుంది, వధువుకు బయలుపాటు ఇవ్వబడుతుంది. ఆ బయలుపాటును బట్టి ఆమె రూపాంతపు శక్తితో నింపబడుతుంది, రూపాంతపు విశ్వాసంతో నింపబడుతుంది, ఆమె పరిశుద్ధాత్మతో నింపబడుతుంది. ఆమె ఎడల మూడో ఈడ్పు స్థితి ఆమె పొందుకుంటుంది. ఇవన్నీ జరిగిపోయిన తర్వాత అప్పుడు దేవుడు ద్వారాలు మోస్తాడు. అప్పుడు వధువు మీదకి ఒత్తిడి వస్తుంది. ఒత్తిడి వచ్చిన తర్వాత మనం త్వరగా సిద్ధపడదామే అని అనుకోవడానికి అవకాశం లేదు. మొదటిగా దేవుడు తన వధువుని సిద్ధపరుస్తాడు, ఆ తర్వాత ద్వారాలు మూసేస్తాడు. మూసేసిన తర్వాత ఒత్తిడి. కనుక వధువు అని చెప్పుకున్నప్పుడు ఆ క్రీస్తు యొక్క జీవితాన్ని మనం వ్యక్తపరచాల్సిన అవసరం ఉన్నది. మనకి ఏ ముద్ర అయితే ఇవ్వబడిందో ఆ ముద్రను మనం వ్యక్తపరచాల్సిన అవసరం ఉంది. పరిశుద్ధాత్మ ముద్రను మనం కలిగి ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ యొక్క ఫలములను మన జీవితం ద్వారా వ్యక్తపరచాల్సిన అవసరం ఉంది. వర్తమాన సంఘానికి ప్రతి ఆదివారం రావడం వలన నువ్వు పరలోక రాజ్యంలోనికి ప్రవేశిస్తాం అనుకుంటే పొరపాటు పడినట్టే. ప్రతి మంగళవారం రావటాన్ని బట్టి నేను పరలోక రాజ్యానికి వెళ్ళిపోతాను అని చెప్పుకుంటే సరిపోదు. ప్రవక్త యొక్క కుమార్తె గురించి ప్రవక్త ఒక వీడియోలో మాట్లాడుతున్నాడు. నా కుమార్తె గడిచిన 4 రోజుల నుంచి పరిశుద్ధాత్మతో ముద్రించబడాలని ఆమె ఉపవాస ప్రార్థన చేస్తుంది అని ఒక మీటింగ్లో చెప్తా ఉంది. నాకు ప్రవక్త కూతురు పరిశుద్ధాత్మతో నింపబడటానికి 4 రోజులు ఉపవాసం చేసిన కదా. పరిశుద్ధాత్మతో ముద్రించబడటానికి మనం ఎంతగా ప్రార్థన చేయాలి, మనలో ఆత్మ ఫలములు ఫలించడానికి ఎంత ప్రార్థన చేయాల్సిన అవసరం ఉంది, పరిపూర్ణతలోనికి రావడానికి ఎంత ప్రార్థన చేయవలసిన అవసరం ఉంది, మనలో ఆ 3వ ఈడ్పు మరి ఆ చెక్క గుడారపు దర్శనము మనలో నెరవేర్చబడటానికి ఎంత ప్రార్థన చేయవలసిన అవసరం ఉంది. ఆచారపూర్వకంగా ఆదివారం ఆరాధనకు వస్తే మేము పరలోక రాజ్యం వెళ్ళిపోతాము అనే అపోహలో ఉండవద్దు. మనకి కలిగిన సమయం అంతా మోకరించి మన దేవునితో వ్యక్తిగతమైన సంబంధాన్ని మనం నెలకొల్పుకోవాల్సిన అవసరం ఉంది. ఆయనతో మాట్లాడవలసిన అవసరం ఉంది. మన స్థితిని మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉంది. ఆత్మీయంగా మరింత దేవునికి దగ్గరగా వెళ్ళవలసిన అవసరం ఉన్నది. అది ప్రార్థన ద్వారానే సాధ్యము. మన సొంత శక్తి వలన సాధ్యం కాదు, మన సొంత జ్ఞానం వలన కాదు. ప్రార్థన ద్వారా దేవుని వేడుకున్నప్పుడు తన ఆత్మ కార్యాన్ని మన ఎడల జరిగించువాడై ఉన్నాడు. కనుక ఈ వర్తమానం గురించి మాట్లాడినంత మాత్రాన పరలోక రాజ్యానికి వెళ్ళము, కానీ మనం ఆ పరిపూర్ణతలోనికి నడిపించబడటానికి కాదు. దేవుడే మనకి సహాయం చేయగాక. కనుక విమోచన మరియు తీర్పు అనేది 2 కలిసి వెళ్ళడం మనం చూడగలుగుతా ఉన్నాం. మనం ఇక్కడ మొదటి నిర్గమంలో విమోచన తీర్పు చూసాం, 2వ నిర్గమంలో విమోచన తీర్పును చూసాం, 3వ నిర్గమంలో కూడా అదే విధంగా విమోచన తీర్పు కలిగి ఉండటం మనం చూడగలుగుతా ఉన్నాం. అక్కడ ఐగుప్తుల మీద దేవుడు తన తీర్పును ప్రమాణించడం మనం చూసాం. అయితే కేవలం ఐగుప్తుల మీద మాత్రమే దేవుడు తన తీర్పును ప్రమాణించలేదు, కానీ ఇంకా కొంచెం మనం ముందుకు వెళ్ళినప్పుడు ఏ ప్రజలైతే మోషేను అంగీకరించారో, ఏ ప్రజలైతే మోషే యొక్క వర్తమానం వినిన వారుగా ఉన్నారు, ఏ ప్రజలైతే ఎర్ర సముద్రం పాయలు చేయబడగా ఆరిన నేల మీద నడుచుట ద్వారా వారు నీటి బాప్తీసాన్ని వారు పొందుకుని ఉన్నారు. ఎర్ర సముద్రంలో వారు ఆరిన నేల మీద నడవటం అనేది నీటి బాప్తీసానికి సాదృశ్యంగా ఉన్నది. నీటి బాప్తీసం పొందుకున్న తర్వాత సేనాయి పర్వతం దగ్గర వాక్యాన్ని పొందుకున్నారు. తర్వాత కాదేశు బర్నియాన్ని వారు చేర్చుకున్నారు. మరి వారు చేరినప్పుడు దేవుడు ఒక పరీక్షను పెట్టి ఉన్నాడు. దేవుడు పరీక్షలు పెట్టినప్పుడు ఇప్పటిదాకా నా శక్తిని చూసావు కదా,
ఇప్పుడు దాకా నా ప్రభావాన్ని చూసావు కదా, నా ప్రజల నిమిత్తము నేను ఎటువంటి కార్యాలు చేయగలను వారంతా చూశారు. ఇప్పుడు దేవుడు ఒక పరీక్ష పెట్టాడు. ఆ పరీక్షలో వారి యొక్క అవిశ్వాసం బయలుపరచబడటాన్ని బట్టి ఆ యొక్క అరణ్యంలోనే అందరూ మరణించినట్టు మనం చూడగలుగుతాం. దేవుడు తన యొక్క ఉగ్రత కేవలం లోకం మీద మాత్రమే ప్రమరించడం లేదు. ఎవరైతే వాక్యాన్ని ప్రవక్తను అంగీకరించారో, ప్రవక్త యొక్క వాక్యాన్ని విన్నారో, నీటి బాప్తిసాన్ని వారు పొందుకొని ఉన్నారు. నీటి బాప్తిసం పొందుకుంటే సరిపోదు, మీ హృదయంలో పరిపూర్ణమైన విశ్వాసం కలిగి ఉండాలి. వాళ్ళు అక్కడ మోషే ద్వారా క్రమరించబడిన 10 తెగుళ్ళు అది మానవుడి ద్వారా క్రమరించబడలేదు, కానీ దేవుడే వచ్చి ఆ 10 తెగుళ్లను క్రమరించున్నాడని వారు గుర్తించారు. ఇప్పుడు కానాను దేశంలో ప్రవేశించడానికి మునుపు వేకులు వారిని దేవుడే కావాలని పంపించమన్నాడు. అయ్యా, నేను మిమ్మల్ని పంపించే దేశము అది నిజంగా పాలు తేనెలు ప్రవహించు దేశమో కాదో ఒకసారి వెళ్ళి చూసిరండి అని అన్నాడు. దేవుడు కావాలని చేశాడు పరీక్షిస్తాడు. అందులో 12 మందిలో 2 మంచి రిపోర్ట్ ఇచ్చారు, 10 మంది ఏమో చాలా విరుద్ధమైన రిపోర్ట్ ఇచ్చారు. వాడు చూస్తే ఆచారబాహులు లాగా ఉన్నారు, వారు చూస్తే బలవంతులు లాగా ఉన్నారు, వారి ఎదుట మనం మిడతల మాదిరిగా ఉన్నాము అని రిపోర్ట్ ఇచ్చే వాటికి అక్కడ అద్భుతాలు చేసిన దేవుడు ఇక్కడ అద్భుతాలు చేయగా, ఈ శత్రువును మన చేతికి అప్పగించరా, అక్కడ కప్పలు, అక్కడ ఏగలు, అక్కడ వేళ్ళు, అక్కడ వడగండ్ల వారిని క్రమరించిన దేవుడు ఇక్కడ ఈ దేశంలో ప్రవేశించినప్పుడు దేవుడు అగ్నిని క్రమరించి శత్రువుని సంహరించడా, మన చేతికి అప్పగించడా అని ఈ ప్రజలు వారి యొక్క విశ్వాసాన్ని వ్యక్తపరచవలసిన వారు ఉన్నారు. కానీ ఎప్పుడైతే 10 మంది రిపోర్ట్ ఇచ్చి ఉన్నారో, అమ్మో మనం మిడతల మాదిరిగా ఉంటామని ఎప్పుడైతే వారు చెప్పారో, వీళ్ళు ఏడవటం మొదలు పెట్టేశారు. రాత్రంతా ఏడుస్తూనే ఉన్నారంట. మేము ఇక్కడ కత్తి వాళ్ళని చావటానికి మమ్మల్ని నడిపించావా అని మోషే మీద సనగటం వారు మొదలు పెట్టారు. వారి యొక్క అవిశ్వాసాన్ని బట్టి అర్థం వారంతా అరణ్యంలోనే చనిపోయారు. ప్రభు యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన అదే మాటను అదే కార్యాన్ని ఎత్తిపడతా ఉంటున్నాడు. మీ పితరులు నిజమే, మీ పితరులు పరలోకం నుండి కుమ్మరించబడిన మన్నాను వారు తిన్నారు, అది దేవదత్త ఆహారం ఏమిటి, అయితే తినిన వారంతా అరణ్యంలోనే మరణించారు. ఎందుకు బట్టి? అరణ్యంలో ఎందుకు బట్టి మరణించారు? వారి యొక్క అవిశ్వాసాన్ని బట్టి అని ప్రభు యేసుక్రీస్తు వారు చెప్తారు. అదేవిధంగా పౌలు కూడా వారి యొక్క అవిశ్వాసాన్ని బట్టి వారు వాగ్దాన దేశంలోనికి ప్రవేశించలేదని అంటా ఉన్నాడు. అదేవిధంగా యోధ రాసిన పత్రికలో యోధ అంటా ఉన్నాడు, ఏ దేవుడైతే ఐగుప్తు దేశం నుండి తన ప్రజలను నడిపించాడు, అదే దేవుడు వెనక్కి తిరిగి ఆ ప్రజల యొక్క అవిశ్వాసాన్ని బట్టి వారిని నాశనం చేశాడని మాట్లాడటం మనం చూడగలుగుతా ఉండేది. అందుకే అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 3:14 ఒక మాట చెప్తా ఉన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 3:14 పాపం వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడనూ కఠినపరచబడకుండానట్లు అంటున్నాడు. పాపం వలన భ్రమ కలుగుతుంది. ఆ భ్రమ వలన మీ హృదయాన్ని కఠినపరచమాకండి అని అంటా ఉన్నాడు. ఇక్కడ ఏ ప్రజలైతే మోషే ద్వారా ఐగుప్తు దేశం నుండి బయటికి నడిపించబడ్డారో వారు అరణ్యంలోకి ప్రవేశించారు. అరణ్యంలోకి ప్రవేశించిన తర్వాత వారి హృదయాన్ని వారు కఠినపరుచుకొని ఉన్నారు. దేవుని యొక్క వాక్యాన్ని విడిచిపెట్టారు. దేవుని యొక్క శక్తిని వారు మరి ఆశ్రయించకుండా, ఇదిగో మేము ఐగుప్తు దేశంలో ఉంటే బంగాళదుంపలు తినేవాళ్ళం, ఐగుప్తు దేశంలో ఉంటే మేము కీరకాయలు తినేవాళ్ళం, ఐగుప్తు దేశంలో ఉంటే మేము ఉల్లిపాయలు తినేవాళ్ళం అని మోషేకు విరుద్ధంగా సనగటం వారు మొదలుపెట్టారు. కొన్ని రోజులు అయిపోయిన తర్వాత మోషే వర్తమానాన్ని విడిచిపెట్టారు, మోషేని విడిచిపెట్టారు. బిలాము బోధించే బోధన వారు వినటం మొదలు పెట్టారు. బిలాము మాటలు విని ఇదిగో మనమంతా ఒక పెద్ద గుంపుగా ఉందాం, ఇక్కడ ఉండిన ఈ దేశము మా దేశమే, మోయాబు దేశం మా దేశమే, రండి మా పండుగలకు రండి, మాతో పాటు పాలు పొందుకోండి అని ఆహ్వానించినప్పుడు మోషే గారిని సంప్రదించుంటే మీరు ఎలా మాకండి అని చెప్పేవాడు.
మోషేని సంప్రదించుకోకుండా వారు ఏం చేశారు? ఆ మోయాబు దేశంలోనికి వెళ్ళారు. మోయాబు దేశానికి వెళ్ళి మరి అక్కడ ఉండిన స్త్రీలను వివాహం చేసుకొని వారితో పాటు పాయములోనికి విగ్రహాలను తీసుకువచ్చారు. ఎప్పుడైతే విగ్రహాలు తీసుకొచ్చారో దేవుని యొక్క కోపం రగులుకుంది. దేవుడు అనేక మందిని సమ్మతించినట్టు మనం చూడగలుగుతా ఉండేదాం. అందుకే వారు హృదయం ఎప్పుడైతే కఠినపరుచుకుని ఉన్నారో వారి మీదకి మరణం. కేవలం దేవుడు ఐగుప్తీయుల మీద మాత్రమే తన ఉగ్రతను ప్రమరించలేదు, కానీ ఏ ప్రజలైతే మోషేను ప్రవక్తగా అంగీకరించారో, ఏ ప్రజలైతే మోషే యొక్క వర్తమానానికి ఆమె చెప్పి ఉన్నారో, ఏ ప్రజలైతే నీటి బాప్తిసం పొందుకొని ఉన్నారో ఆ ప్రజలకి అరణ్యంలో వారు అవిశ్వాసాన్ని చూపించి ఉన్నారు. అవిశ్వాసమే పాపమైనది. ఎప్పుడైతే అవిశ్వాసం, దేవుని వాక్యం పట్ల అవిశ్వాసం వారు వ్యక్తపరిచారో వారు సంపబడటాన్ని మనం చూడగలుగుతా ఉండేదాం. ఈనాడు కూడా అదే పరిస్థితి. నేను ప్రవక్తను అంగీకరించేశాను, ఇక నాకు ఏం పర్వాలేదు అనుకుంటే అది అపోహగానే ఉంటుంది. వర్తమానం విన్నాను, వర్తమానానికి ఆమె చెప్పాను అని నీవు అనుకుంటే అది అపోహ. అయితే ఏ వాక్యం అయితే నీవు విన్నావో ఆ వాక్యాన్ని నీ జీవితం ద్వారా వ్యక్తపరచాలి. నీ మాటలలో వారి వర్తమానం కనిపించాలి, నీ చూపులలో వర్తమానం కనిపించాలి, నీ ప్రవర్తనలో వర్తమానం కనిపించాలి, నీ నిర్ణయాలలో వర్తమానం కనిపించాలి, నీ నడవడికలో వర్తమానం కనిపించాలి. ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి, విశ్వాసంలో బలపరచబడాలి, ఆత్మీయులుగా ఎదుగుదల కలిగి ఉండవలసిన అవసరం ఉన్నది. వాళ్ళంతా దేవుని ద్వారా ఎన్నిక చేయబడిన ప్రజలై ఉన్నారు. కానీ ఎప్పుడైతే అవిశ్వాసం వారు వ్యక్తం చేశారో దేవుడు వారిని విడిచిపెట్టలేదు. ఈనాడు కూడా అదే దేవుడు, అదే తీర్పు. కనుక గమనించండి, ఇక్కడ మనం మోషేను మనం గమనించినట్లయితే మోషే యొక్క జీవితాన్ని గమనించండి. మోషే 40 సంవత్సరాల పాటు దేవుని ద్వారా తర్ఫీదు పొందుకున్న వాడై ఉన్నాడు. దేవుడు మోషేను జగత్పునాది వేయబడటానికి మునిపే ఎన్నిక చేసుకుని ఉన్నాడు. జగత్పునాది వేయబడటానికి మునిపే మోషే నిర్ణయించబడ్డాడు. జగత్పునాది వేయబడటానికి మునిపే మోషే పిలవబడిన వాడిగా ఉండేవాడు. కనుక మోషే జీవితంలో మోషే ఎటువంటి అనుభవాలు పొందుకుంటున్నాడో అవి యాదృచ్ఛికంగా పొందుకునే అనుభవాలు కాదు, కానీ ప్రతి అనుభవం దేవుడు అనుమతించిందే అయ్యింది, దేవుడు ప్లాన్ చేసిందే అయ్యింది. విశ్వాసులుగా మన జీవితంలో మనం పొందుకునే అనుభవాలు అవన్నీ దేవుడు అనుమతించినవే, దేవుడు ప్లాన్ చేసినవే అయి ఉన్నాయి. మోషే 40 సంవత్సరాల పాటు ఆ యొక్క ఎడారిలో పడవేయబడటం అది దేవుడు నిర్ణయించిన కార్యమైనది. దేవుడు అక్కడ తర్ఫీదు ఇస్తా ఉన్నాడు. 40 సంవత్సరాల పాటు గొర్రెల కాపరిగా తర్ఫీదు ఇస్తా ఉంటున్నాడు. మోషే అనుకుని ఉంటాడు, మా అమ్మ నేను రక్షకుడిగా నిర్ణయించబడ్డాను, నేను విమోచకుడిగా నిర్ణయించబడ్డానని నాకు 40 సంవత్సరాలు చెప్పేసింది. నేను చూస్తే 40 సంవత్సరాల నుండి ఈ ఎడారిలోనే ఉన్నాను, మా తల్లి మాటలు అన్ని అబద్ధాలు అని మోషే అనుకోని ఉండొచ్చు. అయితే అవన్నీ యాదృచ్ఛికంగా జరిగినవి కాదు, కానీ దేవుడు అనుమతించినవి ఉన్నాయి. గొర్రెల కాపరిగా ఉంచుట ద్వారా దేవుడే తర్ఫీదిస్తా ఉన్నాడు. ఎప్పుడైతే దేవుడు మోషేను దర్శించున్నాడు, ఆ మండుచున్న పొద యొక్క నుండి మోషేతో మాట్లాడుతూ ఉన్నాడు, ఇదిగో ఇదంతా నేను నీకు తర్ఫీదు ఇచ్చాను, నా యొక్క ఆలోచనే, నా యొక్క ప్రణాళిక, నా మందను నువ్వు మేపటానికి గాను, ముందుగానే నీ మామ యొక్క మందను మేపటానికి గాను నేను నిన్ను నడిపించి ఆ విధంగా నువ్వు తర్ఫీదు పొందుకోవడానికి నేనే అనుమతి ఇచ్చానని దేవుని యొక్క ఉద్దేశం ఎప్పుడైతే మోషేకు బయలుపరచబడి ఉన్నదో మోషే యొక్క విశ్వాసం అభిషేకించబడి ఉంది. ఇక మోషే కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోవడానికి అవకాశమే లేదు. ఈనాడు ఆ
ఆనాడు మోషేతో ఏ దేవుడైతే మాట్లాడి ఉన్నాడు, ఈనాడు అదే దేవుడు మన మధ్యలో ఉన్నాడు. అదే దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అదే దేవుడు మనం దర్శిస్తూ ఉండినాడు. తన యొక్క ఆలోచనలు మన పట్ల ఉండిన ఆయన యొక్క ఆలోచనలు వ్యక్తపరుస్తూ ఉన్నాడు. మన పట్ల ఉండిన ఆయన ప్రణాళికను మనకి బయలుపరుస్తూ ఉండినాడు. ఆయన తన ప్రణాళికను మన ఎడల బయలుపరచుచుంటుండగా మోషే విశ్వాసం ఏ విధంగా అభిషేకించబడినదో మన విశ్వాసం కూడా అభిషేకించబడును గాక. మనం కూడా మన జీవితంలో స్థిరపరచబడును గాక. కుడికి గాని ఎడమకు గాని తొలగిపోకుండా మన జీవితాన్ని దేవుడే స్థిరపరచబడును గాక. హల్లెలూయా. కనుక ఇక్కడ గమనించండి, మోషే దేవుని సన్నిధిలో ఆయన నిలబడిన వాడిగా ఉండేవాడు. ఇదిగో నా ప్రణాళిక ఇది, నా ప్రణాళికను బట్టి నువ్వు గొర్రెల కాపరిగా ఈ 40 సంవత్సరాలు నియమించమంటావు. అయితే ఇప్పుడు నువ్వు ఫరో దగ్గరికి వెళ్ళవలసిన వాడు అయినావు. ఫరోతో నా పక్షాన వెళ్ళి నువ్వు మాట్లాడాలి, నా ప్రజలను విడిపించుకొని ఐగుప్తు దేశం నుండి బయటికి నడిపించాలని దేవుడు మాట్లాడుతుంటుండగా మోషేకు భౌతికమైన ఆలోచనలు ఉంటాయి. సాధారణంగా ప్రతి మనిషికి భౌతికమైన ఆలోచన, భౌతికమైన తలంపులు ఉంటాయి. ఆ భౌతికమైన తలంపులు ఎప్పుడు వాక్యాన్ని తర్కిస్తూ ఉంటాయి, వాక్యాన్ని రీజన్ చేస్తూ ఉంటాయి. మోషే కూడా అదే విధంగా వాక్యాన్ని తర్కిస్తూ ఉన్నాడు. ప్రభువా మంచిదే, ప్రభువా నీ ప్రజలను విడిపించడం మంచిదే, అయితే విడిపించడానికి నన్ను పక్కస్తున్నావు చూసావా, అది కరెక్ట్ కాదు ప్రభా. నాకేం నచ్చి నేను స్పష్టంగా మాట్లాడలేను. నేను చూస్తే ముసలోని 50 సంవత్సరాలు ఇప్పటికే వచ్చేసి నేను పొరవ ఎదుట ధైర్యంగా ఏం నిలబడతాను, బలంగా ఏం నిలబడతాను, నా వల్ల కాదు ప్రభు. అది మోషే తన భౌతికమైన ఆలోచనలు బట్టి దేవుడి వాక్యాన్ని తగ్గించుతున్న వాడిగా ఉన్నాడు, రీసన్ చేస్తా ఉన్నాడు. గిద్యోను దగ్గరికి కూడా నిబంధన దూతలు వచ్చినప్పుడు గిద్యోను కూడా అదే భౌతికమైన ఆలోచన కలిగిన వాడిగా ఉన్నాడు. నిబంధన దూత ఆయన దగ్గరికి వచ్చాడని నమ్మలేదు. నువ్వు నిబంధన దూత దగ్గరికి అది చేయని చెప్తాను నేను. మన దగ్గరికి దేవుడి వాక్యం వచ్చినప్పుడు అదే విధంగా మన భౌతికమైన ఆలోచనలు బట్టి ఆ వాక్యాన్ని తర్కించు వారముగా ఉంటాము. అయితే దేవుడు ఆ కార్యం కోసం మోషేను నిర్ణయించుకుని ఉన్నాడు కాబట్టి మోషేను విడిచిపెట్టలేదు కానీ తన భౌతికమైన ఆలోచనను మరణించినట్లు తన యొక్క విశ్వాసాన్ని అభిషేకించిన వాడిగా ఉన్నాడు. ఎప్పుడైతే విశ్వాసం అభిషేకించబడి ఉన్నదో ఇక ఒక పట్టుదల కలిగిన వాడిగా ఉన్నాడు. దేవుని యొక్క చిత్తాన్ని నేను జరిగించాలనే ఒక బలమైన పట్టుదల వచ్చినది. ఆ విధంగా దేవుడు మన యొక్క విశ్వాసాలను అభిషేకించును గాక. దేవుని యొక్క చిత్తాన్ని నేను నెరవేర్చాలని మనకి పట్టుదల ఇవ్వగలుగును గాక. కనుక ఇక్కడ మోషేను గమనించినట్లయితే ఒక కాపరిగా ఆయన ఉన్నాడు, ఒక కాపరిగా ఉన్నాడు, గొర్రెల కాపరిగా ఉన్నాడు. ఆయన చేతిలో గొర్రెల కాపరి కాబట్టి ఆయన చేతిలో ఆ కర్ర ఉంటుంది. గొర్రెల కాపరి చేతిలో ఆ మందను కాసేటప్పుడు ఒక కర్రను చేతిలో పెట్టుకుంటారు. ఎందుకంటే ఆ కర్ర అంటే గడిచిన వారం మనం చెప్పుకున్నాం, అరణ్యంలోనికి తీసుకుపెడతా ఉంటారు. పొలాల మధ్యలోకి, కొండల మధ్యలోనికి తీసుకువెళ్ళినప్పుడు అక్కడ తోడేళ్ళు ఉంటాయి, నక్కలు ఉంటాయి, అడవి కుక్కలు ఉంటాయి. అవి గొర్రెల మీద దాడి చేసినప్పుడు గొర్రెల కాపరి ఏం చేస్తాడు, కర్ర తీసుకొని అమలుపడుతూ ఉంటాడు. వాటిని మరియు గొర్రెలకు మధ్యన కాపరి నిలబడేవాడిగా ఉంటాడు. వాటిని నక్కల నుండి, ఆ తోడేళ్ల నుండి మరియు ఆ యొక్క అడవి కుక్కల నుండి కాపాడువాడిగా ఉంటాడు. అంతేకాకుండా ఆ కర్రకి మరి చివరి భాగం కొక్కే ఉంటుంది. ఎప్పుడైనా ఆ యొక్క గొర్రెలు గుంటలో పడినప్పుడు ఆ గుంటలో నుండి మరి కాపరే లేపువాడై ఉన్నాడు. అదే విధంగా సంఘ కాపరి కూడా అదే పరిచర్య చేయువాడిగా ఉన్నాడు. సంఘ కాపరి ఏం చేస్తా ఉంటాడు, సంఘస్థుల్లో మరి కొంతమంది సభ్యులు ఎప్పుడైనా వాక్యం నుండి దూరం అయిపోయినా, ఎప్పుడైనా ప్రార్థన జీవితం నుండి దూరం అయిపోయినప్పుడు వాక్యం అనే దండంతో కాపరి వచ్చువాడై ఉన్నాడు. వాక్యం ద్వారా హెచ్చరించువాడై ఉన్నాడు. వాక్యం ద్వారా సరిచేయువాడై ఉన్నాడు. వారి నిమిత్తం ప్రార్థన చేయువాడై ఉన్నాడు. ఉపవాసం నుండి ప్రార్థన చేయువాడై ఉన్నాడు. ప్రభువా, నా యొక్క గొర్రె ఆ యొక్క గుంటలో పడి ఉంటున్నాడుగా
లేవనెత్తు ప్రభువా, పూర్వపు స్థితికి పునరుద్ధరించు ప్రభువా, వారి పూర్వపు మంటను వారి హృదయంలో కలిగి ఉండటానికి సహాయం చేయి ప్రభు అని వారి పక్షాన ప్రార్థన చేయబడిగా ఉంటారు. ఆ గొర్రెలు ఏ ఆహారం తినాలో కాపరే సరైన పచ్చికలోనికి నడిపిస్తూ ఉంటాడు. కొన్ని విష చెట్లు కూడా ఉంటాయి. కొన్నిసార్లు గొర్రె ఆ యొక్క విష చెట్లను పసిగట్టలేదు, కాపరికే తెలుసు. కొన్నిసార్లు నీళ్లు కలుషితం అయిపోతూ ఉంటాయి. అవి సరైన నీళ్లు కావు. గొర్రె గుర్తించలేని స్థితిలో ఉంటుంది. తన చేతిలో ఉన్న కర్రతో వాటిని తట్టుకుంటా ముందుకు తీసుకువెళ్తా ఉంటాడు. ఈ నీళ్లు మంచివి కాదు, ఈ చెట్లు మంచివి కాదు, ముందుకు పదండి. ఈనాడు మనం సోషల్ మీడియా యుగంలో ఉన్నాం. మనం ఏ ఆహారం తినాలో గొర్రెలు గుర్తించలేవు. అయితే సోషల్ మీడియాలో ఉంటుండగా అందరూ వర్తమాన పుస్తకాలు పట్టుకునే వాళ్ళే ఉన్నారు. వర్తమాన పుస్తకాలు పట్టుకునే వారంతా వర్తమాన సంఘాలు కాదు. ఈ వర్తమాన సంఘాల్లోనే 7వ వర్తమానికుడు అయిపోయిన తర్వాత 8వ వర్తమానికుడు వస్తాడని బోధించే సంఘాలు ఉన్నాయి. ఇదే వర్తమాన పుస్తకం పట్టుకోండి. యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మం కాకుండా విలియం మేరీ బ్రెన్హం గారి నామం పేరుతో బాప్తిస్మం ఇచ్చే సంఘాలు ఉన్నాయి. ఇదే వర్తమాన పుస్తకం పట్టుకున్నారు. 1000 ఏళ్ల పరిపాలన మనం ఉన్నాము అని బోధించే వాళ్ళు ఉన్నారు. ఇదే వర్తమాన పుస్తకం పట్టుకుంటారు. ఇదిగో ప్రవక్త బోధించిన చెక్క గుడారపు దర్శనం నెరవేర్చడానికి దేవుడు నన్ను నియమించి ఉన్నాడని చెప్పేవారు ఉన్నారు. ఇదే వర్తమాన పుస్తకం. ఇదిగో ఇశ్రాయేలు వాక్యాన్ని తీసుకువెళ్లే వాడిని నేనే అయి ఉన్నానని ఇదే వర్తమాన పుస్తకం పెట్టుకున్న వాళ్ళు చెప్తా ఉన్నారు. అయితే గొర్రెల కాపుడు ఏ ఆహారం ఏ గొర్రెకి మంచిదో గొర్రెల కాపుడికి తెలుసు. ప్రతి ఆహారాన్ని అందుబాటులో ఉంది కదా, ప్రతి ఆహారాన్ని తిరిగినప్పుడు అది వారికి హానికరమైనదిగా ఉండదు. గొర్రె ఎప్పుడు తన కాపరి మీద ఆధారపడవలసి ఉన్నది. ఎందుకంటే ఆ కాపరిని నియమించిన వాడు దేవుడై ఉన్నాడు. ఆ గొర్రెకు కావలసిన ఆహారం ఇచ్చేవాడు దేవుడై ఉన్నాడు. ఇక్కడ బలహీనమైన గంటలుగా కాపరి నిలబడతాడు, కానీ అసలు ఆహారం ఇచ్చేవాడు ప్రధాన కాపరి అయి ఉన్నాడు. కనుక ఆయన మోషే కాపరిగా ఉంటుండగా అన్ని అనుభవాలను దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. కొన్నిసార్లు గొర్రెలు ఏంటంటే కొన్ని మార్గములను తప్పిపోతూ ఉంటాయి. అటువంటి గొర్రెలను సరిచేయవలసిన బాధ్యత, కొన్ని తప్పిపోతూ ఉంటాయి, వాటిని వెతికి పట్టుకోవలసిన బాధ్యత గొర్రెల కాపరి. అది అలవరుస్తూ ఉండినాడు. ఎందుకంటే తర్వాత 20 లక్షల మంది దేవుడు మోషేకి అప్పగించనై ఉన్నాడు. కొంతమంది మోషే మీద సనగనై ఉన్నారు, కొంతమంది మోషేకి విరుద్ధంగా మాట్లాడనై ఉన్నారు. మోషే విసిగెత్తి మిమ్మల్ని ఐగుప్తు దేశంలో నుండి బయటకు నడిపించడమే ఇంకా నన్ను ఇసుకిస్తున్నారు, మీరు పొందారు అనకూడదు. మోషే ఓపిక వహించవలసిన వాడై ఉన్నాడు. వారిని సరిచేయడానికి నిరంతరము ఆయన పరిచయవలసిన వాడై ఉన్నాడు. దేవునికి కోపం వచ్చిన సమయంలో మరి ఆ ప్రజలకు దేవునికి మధ్యవర్తిగా నిలబడవలసిన వాడై ఉన్నాడు. ఆ ఖాళీలో నిలబడవలసిన వాడై ఉన్నాడు. దానంతటిని 40 సంవత్సరాల్లో దేవుడు తర్ఫీదు ఇవ్వడం మనం చూడగలుగుతా ఉన్నాం. ప్రతి మోషేకి ఏ విధంగా తనకి ఇవ్వబడిన బాధ్యత నిమిత్తం ఏ విధంగా తర్ఫీదు ఇస్తా ఉన్నాడో, మనకి ఇవ్వబడిన బాధ్యత నిమిత్తం మనం కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క స్థానంలో పెట్టబడ్డాం. తర్ఫీదు దేవుడు తర్ఫీదు ఇస్తా ఉన్నాడు. కొంతమందిని యజమానుడు స్థానంలో పెట్టి ఉన్నాడు, కొంతమందిని యజమానురాలు స్థానంలో పెట్టి ఉన్నాడు, కొంతమంది బిడ్డల స్థానంలో పెట్టి ఉన్నాడు. యజమానుడు ఆ కుటుంబాన్ని సంరక్షించవలసిన బాధ్యత యజమానుడిదే. ఆ కుటుంబాన్ని పోషించవలసిన బాధ్యత యజమానుడిదే. క్రీస్తు ఏ విధంగా సంఘాన్ని సంరక్షించువాడై ఉన్నాడు, పోషించువాడై ఉన్నాడు, ఆ కుటుంబ యజమానుడు ఆ కుటుంబాన్ని పోషించి మరి సంరక్షించవలసిన బాధ్యత యజమానుడిగా ఉన్నాడు. యజమానురాలు తల్లి తన బిడ్డలకు 5వ సువార్తగా ఉంది. బిడ్డలకు వాక్యము బోధించాలి, బిడ్డలకు ప్రార్థన చేసి ప్రతిరోజు ఉదయం మరి సాయంత్రం బిడ్డలకు ఖచ్చితంగా ఉదయం లేవగానే సాయంత్రం పడుకోవడానికి మునుపు ప్రార్థన చేయించడం అలవాటు చేయాలి. కుటుంబాలతో అలవాటు చేయాలి.
ఏ కూడిక మానవకుండా దేవుని సన్నిధికి బిడ్డలను నడిపించే ఆ క్రమాన్ని చిన్నతనం నుండి అలవాటు చేయవలసిన అవసరత ఉన్నది. ఎందుకంటే ఆ బాధ్యత దేవుడే పెట్టి ఉన్నాడు. 5వ సువార్తగా పెట్టి ఉన్నాడు. బైబిల్లో 4 సువార్తలు ఉంటే 5వ సువార్త తల్లి అని చెప్పడం ఎంత ధన్యత అండి. ఎందుకంటే బిడ్డలను చిన్నప్పటి నుండి క్రమపరిచే బాధ్యత తండ్రి ఉండడు గృహంలో, పని నిమిత్తం వెళ్ళిపోతూ ఉంటాడు. ఎక్కువ పిల్లలు మరి తల్లితోనే సమయం గడుపుతూ ఉంటారు. కనుక ఆ తల్లి వారి మాట్లాడే మాటలను క్రమపరచాలి, వారు నడిచే నడవడికను క్రమపరచాలి, వారికి ప్రార్థన అలవాటు చేయాలి, డిసిప్లిన్ అలవాటు చేయాలి, పెద్దలతో ఏ విధంగా మాట్లాడాలో అలవాటు చేయాలి, చర్చకు వచ్చినప్పుడు ఏ విధంగా మెలగాలో అలవాటు చేయాలి, క్రమశిక్షణగా ఏ విధంగా ఉండాలో తల్లికి అలవాటు చేయాల్సిన అవసరం ఉంటుంది. అటువంటి గొప్ప బాధ్యత బిడ్డలు వారి తల్లిదండ్రులకు విధేయత. ఇస్సాకు ఏ విధంగా విధేయత చూపించినాడు, యోసేపు ఏ విధంగా విధేయుడిగా జీవించినాడు, అదే విధంగా విధేయత వారి జీవితంలో వ్యక్తపరిచే ఆ యొక్క బాధ్యతను దేవుడు పెట్టున్నాడు. వీరందరినీ ఈ విధంగా ట్రైన్ చేయడం ద్వారా దేవుని యొక్క శరీరంలో వారి యొక్క స్థానంలో ఆయన నిలబడతా ఉండేవాడు. పరిపూర్ణమైన సంఘంగా, మరి క్రమం కలిగిన సంఘంగా దేవుడు ప్రతి వ్యక్తిని ట్రైన్ చేసి వారి స్థానంలో నిలబెట్టడం మనం చూడగలుగుతా ఉంటాం. కనుక ఇక్కడ మోషేకు దేవుడు 2 సూచనలు ఇచ్చాడు. మరొకటి 3వ సూచన కూడా ఉన్నది. రెండేమో మోషే దేవుని ద్వారా పంపించబడిన ఒక ప్రవక్తని నిరూపించబడే సూచన. మొదటి సూచన బట్టి మోషే ప్రవక్తను అంగీకరించాలి. మొదటి సూచన బట్టి అంగీకరించకపోతే 2వ సూచన చేయమన్నాడు దేవుడు. 2వ సూచన బట్టి ప్రజలు అంగీకరించకపోతే ఇక మీ మీద తీర్పు వస్తుందనే విషయాన్ని చూపించడానికి మరొక సూచన ఇచ్చున్నాడు. నమ్మటానికి కాదు, 3వ సూచన నమ్మటానికి కాదు, ఇక మీ మీద తీర్పే వస్తుంది. కనుక ఈ 3 సూచనల ద్వారా దేవుడు ఏమై ఉన్నాడో ఇశ్రాయేలుకు బయలుపరుచుకుంటా ఉన్నాడు. దేవుడు ఏమై ఉన్నాడో ఐగుప్తీయులకు కూడా బయలుపరుచుతూ ఉంటున్నాడు. ఆనాడు వాక్యము ఎవరి ద్వారా వచ్చింది? దేవుని యొక్క వాక్యము ఆనాడు మోషే అనే వ్యక్తి ద్వారా వచ్చినది. మొదటి నిర్గమంలో ఆ విధంగా వచ్చిన ఎడల ఈనాడు కూడా మనకి వాక్యము, మరి దేవుని పరిపూర్ణమైన వాక్యము దేవుని ద్వారా మరి దేవుడు ఎవరికి ఇస్తాడు అంటే ఒక మనుషునికి మాత్రమే ఇచ్చేవాడై ఉన్నాడు. ఆ మనుషుని ద్వారా సంఘానికి దేవుడు ఇచ్చేవాడై ఉన్నాడు. ఇక్కడ ఆ మనుషుడు ఎవరు అంటే ఆ కాలానికి ప్రవక్త అయి ఉన్నాడు. ఈనాడు కూడా మనం మన ప్రవక్త ద్వారానే మన వాక్యాన్ని పొందుకునే వారముగా ఉన్నాడు. ఆయన ఒక గొర్రెల కాపరిగా ఉండి ఉన్నాడు. ఇక్కడ ఆత్మీయంగా తన మందను పోషించే గొర్రెల కాపరిగా ఈ కాలపు వర్తమానికుడు. భౌతికమైన గొర్రెల కాపరిగా మోషే ఉంటే ఇక్కడ ఆత్మీయమైన ఈ కాలానికి గొర్రెల కాపరిగా విలియం బ్రాన్హామ్ గారు ఉన్నారు. ఆ కాలపు వర్తమానికి, ఆ కాలపు గొర్రెల కాపరి దగ్గరికి ప్రధాన గొర్రెల కాపరి దిగి వచ్చినట్టు ఈ కాలపు గొర్రెల కాపరి యొద్దకు ప్రధాన కాపరి దిగి రావడం మనం చూడగలుగుతాము. అక్కడ మంద విడుదల పొందుకునేటట్టు ఇక్కడ కూడా ఈ మంద విడుదల పొందుకోవడం మనం చూస్తాము. ఆనాడు దేవుడు వారి పైన ఉండిన దేవుడిగా ఉన్నాడు. మొదటి నిర్గమంలో వారి పైన ఉండిన దేవుడిగా ఉన్నాడు. 2వ నిర్గమంలో వారి మధ్యన ఉండిన దేవుడిగా ఉన్నాడు. 3వ నిర్గమంలో ప్రవక్త చెబుతా ఉన్నాడు, లెట్ us see the God అనే వర్తమానంలో దేవుని చూచేద్దామనే వర్తమానం 1959వ సంవత్సరం 11వ నెల 29వ తారీఖున దేవుడు మరి ప్రవక్త ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని ఎక్కడ చూడగలమంటే మనం ప్రకృతిలో చూడగలం. దేవుని ఎక్కడ చూడగలమంటే తన వాక్యంలో చూడగలం. దేవుని ఎక్కడ చూడగలమంటే తన కుమారుడిలో చూడగలం. ఇప్పుడు ఈ కాలంలో మనం దేవుని ఎక్కడ చూడగలమంటే తన ప్రజలలో కూడా మనం చూడగలం. తన ప్రజల పై ఉండిన దేవుడు, తన ప్రజల మధ్య ఉండిన దేవుడు, తన ప్రజలలో ఉండిన దేవుడిగా ఈనాడు ఉన్నాడు. మోషేను గమనించండి, ఒక కాపరిగా ఉన్నాడు. తన చేతిలో ఉండిన కర్ర వాక్యానికి సాదృశ్యంగా ఉంది. తన చెయ్యి అధికారానికి సాదృశ్యంగా ఉంది. అధికారంతో వాక్యము ఇవ్వబడటం మనం చూడగలుగుతా ఉన్నాం. ఈనాడు అధికారంతో ఈ కాలపు వర్తమానికుడికి వాక్యం ఇవ్వబడటం మనం చూడగలుగుతా ఉన్నాం. మొదటి నిర్గమంలో
భౌతికంగా ఆయన ఒక కాపరి, భౌతికంగా ఆయన చేతిలో కర్ర ఉన్నది, భౌతికంగా అక్కడ ఎత్తడి సర్పం ఉన్నది, భౌతికంగా పట్టబడిన బండ ఉన్నది, భౌతికంగా అగ్నిస్తంభం ఉన్నది, భౌతికంగా మేఘస్తంభం ఉన్నది. కానీ రెండో నిర్గమంకి వచ్చేపాటికి యేసుక్రీస్తు భౌతికమైన కాపరి కాదు, కానీ ఆత్మీయమైన గొర్రెల కాపరిగా ఉన్నాడు. ఆయన ఆత్మీయంగా ఎత్తబడిన ఎత్తడి సర్పంగా ఉన్నాడు, ఆత్మీయంగా కొట్టబడిన బండగా ఉన్నాడు. ఆయన ఆత్మీయంగా అగ్నిస్తంభాన్ని ప్రతిబింబించువాడిగా ఉన్నాడు, ఆత్మీయంగా మేఘస్తంభాన్ని ప్రతిబింబించువాడిగా ఉంటున్నాడు. గమనించండి, యేసుక్రీస్తు వారు ఆయన ఆ యోగ మతాచారంలో నుండి పరిశుద్ధాత్మ బాప్తిస్మం యొక్కకు నడిపించడానికి గాను వచ్చి ఉన్నాడు. పరిశుద్ధాత్మ యొక్క నడిపించబడాలి అంటే మొదటిగా క్రీస్తు పాపుల చేతికి అప్పగించబడాలి, కలువరి శిలువలో వేలాడదీయబడాలి. తన ప్రాణం పెట్టినప్పుడు పరిశుద్ధాత్మ విడుదల చేయబడుతుంది. ఆయన ప్రాణం పెట్టి మరణం నుండి పునరుద్ధానం చెందకుండా పరిశుద్ధాత్మ విడుదల చేయబడుతుంది. ఆయన మరణిస్తే కానీ, మరణించి పరలోకానికి ఆరోగ్యమైతే కానీ పరిశుద్ధాత్మ విడుదల చేయబడదు. కనుక దాని విషయమై క్రీస్తు మాట్లాడుతూ ఉండినాడు. ఇదిగో మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగించబడే సమయం ఆసన్నమైంది, పాపుల చేతికి అప్పగించబడ్డాడు, శ్రమనుందుతాడు, ప్రాణం పెడతాడు అని పేతురు మరి అక్కడ శిష్యుతో చెప్పుచుంటున్నాడుగా. పేతురు గారికి తెలియదు ఏ నిర్గమంలో ఉన్నాడు. ఇంకా అప్పటికి పేతురు గారు గ్రహించలేదు. ప్రభువా, నీకది జరగకూడదు కాక మేము ఉన్నాం కదా, ఎవరు నీ మీద మరి ఒక్క వేలైనా కానీ వేయటానికి అవకాశం ఇవ్వమన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. నీకది జరగకూడదు కాక అని అంటా ఉంటే పేతుని యేసుక్రీస్తు వారు గద్దించడం మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆయన కలువరి శిలువలో మరణించడానికే వచ్చినాడు. మరణించినప్పుడే విమోచనానికి సంబంధించిన ఆ సంచికలు ఇవ్వబడుతుంది, ఆ అడ్వాన్స్ ఇవ్వబడుతుంది. పరిశుద్ధాత్మ మన విమోచనకు అడ్వాన్స్ అయ్యింది. అది నీకు జరగకుండా కాకని పేతులు అంటా ఉంటుంటే ఎందుకంటా ఉన్నాడంటే అవగాహన ఏ నిర్గమంలో ఉన్నాడో గుర్తించలేని స్థితిలో అప్పటికి పేతులు ఉన్నాడు. ఈనాడు దేవుని యొక్క సూచనలు మనం అర్థం చేసుకోవాలంటే, దేవుని యొక్క కార్యంలో అర్థం చేసుకోవాలంటే మనం ఏ నిర్గమంలో ఉన్నామో మనం గుర్తించాలి, ఏ ఋతువులో ఉన్నామో మనం గుర్తించాలి, ఏ కాలంలో ఉన్నామో మనం గుర్తించాలి. అప్పుడు ఈ కాలానికి ఇవ్వబడిన సూచనలు మనం గ్రహించగలిగిన వారుగా ఉంటాము. ఇక్కడ మోషేకి ఇవ్వబడిన 3 సూచనలు గమనించండి. మొదటి సూచన ఆ కర్రను విసరగా పాము అయింది. రెండో సూచన తన హస్తము ఛాతి దగ్గర పెట్టుకొని తీగా కుష్ఠము కలిగిన చెయ్యి మళ్ళా ఆ ఛాతి దగ్గర చెయ్యి పెట్టుకుని తీసినప్పుడు మళ్ళా సాధారణమైన చెయ్యిగా ఇవ్వబడుతుంది. మొదటి సూచన జరిగించు, ఇశ్రాయేలు నీవు దేవుని యొద్ద నుండి పంపించబడిన ప్రవక్త అని విశ్వసిస్తారని దేవుడు చెప్పాడు. లేదంటే మొదటి సూచన బట్టి విశ్వసించలేదంటే రెండో సూచన జరిగించు. ఇక రెండో సూచన బట్టి ఖచ్చితంగా నమ్ముతారు. రెండో సూచన చేసినా కానీ వారు నిన్ను తిరస్కరించారంటే, నిన్ను విశ్వసించలేదు అంటే, నీ వాక్యాన్ని తిరస్కరించారంటే నువ్వు ఏటిలో నుంచి కొన్ని నీళ్ళది ఆ పొడి నేల మీద ఆ నీళ్లు పోసినప్పుడు అవి రక్తంగా మారుతాయి. అది సూచన కాదు, కానీ రానయ్యున్న తీర్పు గురించి చెప్పే కార్యమైనది. మీరు 2 సూచనలు ఇవ్వబట్టే మీరు ప్రవక్తను గుర్తించడానికి, ఆ 2 సూచనలు బట్టి మీరు నన్ను చేర్చుకోలేదు, అవిశ్వాసాన్ని బట్టి నన్ను తిరస్కరించారు కనుక ఇక తీర్పే అని దేవుడు చెప్తున్నా మనం చూస్తా ఉన్నాం. దానికి సంబంధించిన వాక్య లేఖనం మత్తయి సువార్తకి వెళ్తాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 5వ వచనంలో చూద్దాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 5వ వచనం. యేసు ఆ 12 మందిని పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించినది ఏమనగా, మీరు అన్యజనుల దారిలోకి వెళ్ళకుడి, సమరయుల ఏ పట్టణంలోనైనా ప్రవేశింపకుడి, కానీ ఇశ్రాయేలు వంశంలోని నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళుడి.
వెళ్ళుచు పరలోక రాజ్యమును సమీపించి ఉన్నదని ప్రకటించుడి. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు శిష్యులతో మాట్లాడుతూ ఉన్నాడు. అయ్యా, శిష్యుల్ని పంపిస్తా ఉన్నాడు, వెళ్ళి పరలోక రాజ్యం గురించి ప్రకటించండి. వెళ్ళి ప్రకటించడానికి ఎక్కడికి వెళ్ళాలి? అన్యుల దగ్గరికి మీరు వెళ్ళవద్దు. సమరయులు ఏ పట్టణంలో ఉన్నా ఆ పట్టణానికి వెళ్ళొద్దు, కానీ ఇజ్రాయేలులో చెందిపోయిన నశించిపోయిన వారి దగ్గరికి మీరు వెళ్ళండి, పరలోక రాజ్యం గురించి ప్రకటించండి అని చెప్తా ఉన్నాడు. 8వ వచనం, రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠరోగులను శుద్ధులనుగా చేయుడి, దయ్యములను వెళ్ళగొట్టుడి, ఉచితముగా పొందితిరి ఉచితముగా ఇయుడి. మీ సంచులలో బంగారమునైనను వెండినైనను రాగినైనను ప్రయాణము కొరకు జాలినైనను 2 అంగీలనైనను చెప్పులనైనను చేతి కర్రనైనను సిద్ధపరచుకొనకుడి. పనివాడు తన ఆహారమునకు పాత్రుడు కాడా? మరియు మీరు ఏ పట్టణములోనైనను గ్రామములోనైనను ప్రవేశించినప్పుడు అందులో ఎవరు యోగ్యుడు విచారణ చేసి అక్కడ నుండి వెళ్ళు వరకు అతని వెంటనే బస చేయుడి. ఆ ఇంటిలో ప్రవేశించుచు ఇంటి వారికి శుభమని చెప్పుడి. ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానము దాని మీదకి వచ్చును, అది అయోగ్యమైనదైతే మీ సమాధానం మీకు తిరిగి వచ్చును. ఎవడైనా మిమ్మల్ని చేర్చుకొనక మీ మాటలు వినకుండిన ఎడల మీరు ఏ ఇంటినైనను ఆ ఏ పట్టణమైనను విడిచిపోయినప్పుడు మీ పాదధూళి దులిపివేయుడి. విమర్శ దినమందు ఆ పట్టణపు గతి కంటే సొదొమ గొమొర్రా ప్రదేశముల గతి ఓడ తగినదై ఉండునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఇక్కడ దేవుని వాక్యంతో వారు పంపించబడ్డారు. పరలోక రాజ్యం గురించి ప్రకటించడానికి గాను శిష్యులు పంపించబడ్డారు. అయితే మొదటిగా వారు అన్యుల దగ్గరికి పంపించబడలేదు, సమరయుల దగ్గరికి పంపించబడలేదు, కానీ చెదిరిపోయిన ఇశ్రాయేలు, నశించుతున్న ఇశ్రాయేలు వద్దకు శిష్యులు పంపించబడటం మనం చూడగలుగుతా ఉన్నాం. అయితే మరి పంపించబడిన శిష్యులు వారు దేవుని యొక్క ఆజ్ఞ ద్వారా వచ్చిన వారై ఉన్నారు అని ప్రజలు గుర్తించడానికి దేవుడు వారికి శక్తినిచ్చి ఉన్నాడు. ఏ రోగ నిమిత్తం ప్రార్థన చేసినా కానీ వారు స్వస్థత పొందుకుంటారు. ఏ వ్యాధుల నిమిత్తం ప్రార్థన చేసినా వారు స్వస్థత పొందుకుంటారు. ఏ దురాత్మల విషయమై ప్రార్థన చేసినా ఆ దురాత్మల నుండి విడుదల పొందుకుంటారు. మరణించిన వారు సైతం లేవనెత్తబడతారు మీరు ప్రార్థన చేసినప్పుడు. ఈ సూచనలను బట్టి మీరు నా ద్వారా పంపించబడిన సేవకులై ఉన్నారని ప్రజలు గుర్తిస్తారు. ఈ సూచనలు జరిగినా కానీ మిమ్మల్ని గనక ఎవరైనా మీ వాక్యాన్ని వారు చేర్చుకోకపోతే, మీ వాక్యాన్ని అంగీకరించకపోతే, మిమ్మల్ని తిరస్కరిస్తే వారి దగ్గర నుండి వెళ్ళేటప్పుడు మీ చెప్పుల దులుపుకొని వెళ్ళమని చెప్తా ఉన్నాడు. అదేంటి? తీర్పుకు సంబంధించినదై ఉన్నది. మోషేకు 3వ సూచన ఏ విధంగా ఇవ్వబడిందో, మోషేకు 3వ సూచన ఆ ఏటిలో నుండి నీళ్లు తీసి పొడి నేల మీద పోసినప్పుడు రక్తంగా మారుతుంది. మీరు వాక్యాన్ని తిరస్కరించడాన్ని బట్టి ఇదిగో ఈ రక్తంగా మీరంతా మార్చబడతారని అది ఒక హెచ్చరికగా ఉన్నది. అదే విధంగా వాక్యాన్ని తిరస్కరించడాన్ని బట్టి ఇదిగో అపోస్తులు ఏం చేయమని చెప్పారు యేసుక్రీస్తు వారు. మీ పాదాల ధూళి దులుపుకొని అక్కడి నుంచి వెళ్ళండి. ఆ పాదాల ధూళి దులుపుతాం అంటే ఇదిగో మీ మీదకి ఉగ్రత రాని ఉన్నది. మీ మీదకి ఎటువంటి ఉగ్రత రాని ఉన్నదంటే మీ ఆ సొదొమ గొమొర్రా మీద అగ్ని గంధకాలు ప్రమాణించబడ్డాయి కదా, వారి పరిస్థితి చాలా బెటర్ అండి మా మీద కంటే అని వారు చెప్పుకునే స్థితి ఉంటుంది. పౌలు కూడా ఇదే కార్యం చేశాడు. యేసుక్రీస్తు వారు ఏదైతే చెప్పి ఉన్నారో చేయమని పౌలు అదే కార్యం చేశాడు. అపోస్తల కార్యం 13వ అధ్యాయానికి వెళ్తాం. 44వ వచనం. అపోస్తల కార్యం 13వ అధ్యాయం 44వ వచనం. మరుసటి విశ్రాంతి దినమున దాదాపుగా పట్టణం అంతయు దేవుని వాక్యం వినుటకు కూడి వచ్చారు. యూదులు జనసమూహములను చూచి మత్సరముతో నిండుకొని దూషించుచు పౌలు చెప్పిన వాటికి అర్థము చెప్పింది. అప్పుడు పౌలును బర్నబాయు ధైర్యముగా ఇట్లని, దేవుని వాక్యం ఎదుట నీకు దేవుని వాక్యం మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే, అయినను మీరు దానిని త్రోసివేసి మిమ్మల్ని మీరే నిత్య జీవమునకు పాత్రలుగా ఎంచుకొనుచున్నారు కనుక ఇదిగో మేము అన్యజనుల యొద్దకు వెళ్ళుచున్నాం.
ఎలాగా నీవు భూదిగంతముల వరకు రక్షణార్థంగా ఉన్నట్టు నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచి ఉన్నానని ప్రభు మాకు ఆజ్ఞాపించానని. అన్యజనులు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యము మహిమపరిచి మరియు నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించి ప్రభు వాక్యం ఆ ప్రదేశం అందంతటా వ్యాపించను. కానీ యూదులు భక్తి మర్యాదలు గల స్త్రీలను ఆ పట్టణపు ప్రముఖులను రేపి పౌలునకు బర్నబాకును హింస కలుగు చేసి వారిని తమ ప్రాంతముల నుండి వెళ్ళగొట్టిరి. వీరు తమ పాదముల ధూళిని వారి తట్టు దులిపివేసి ఇకనోయకు వచ్చిరి. ఏదైతే యేసుక్రీస్తు వారు చెప్పి ఉన్నారో అదే కార్యం ఇక్కడ పౌలు చేశాడు. వాక్యాన్ని బోధించాడు. అక్కడ అన్యులంతా సమావేశమయ్యారు. ఆ వాక్యాన్ని బట్టి ఎంతగానో ఆనందిస్తూ ఉన్నారు. ఎప్పుడైతే అన్య ప్రజలకు వాక్యాన్ని బోధించడం యూదులు చూశారు, యూదులు తట్టుకోలేకపోయారు. యూదులు యేసుతో నిండారు. వాక్యం బోధించుకుంటూ ఉండగా అడుగడికి పౌలుకి అడ్డుపడుతూ ఉంటున్నారు. పౌలు మాట్లాడుతున్నాడు, మొదట మీకు వాక్యము చెప్పుట అది ఆవశ్యకం, మీకే చెప్పాలి. అయితే మీరు నిత్య జీవానికి అపాత్రులుగా మిమ్మల్ని ఎంచుకున్నారు, వాక్యాన్ని తిరస్కరించారు. కనుక మేము అన్య జనులకి వాక్యం చెప్పడానికి దేవుడే ఆజ్ఞాపించున్నాడు. అందుకే మేము అన్య జనులకు వాక్యం చెప్తా ఉన్నాము అని పౌలు చెప్తా ఉన్నాడు. అయినా అక్కడితో విడిచిపెట్టకుండా యూదులంతా ఏం చేశారు? ఆ పట్టణంలో ఉండిన ప్రముఖులందరినీ రేపి మరి ఆ పౌలుకి మరియు బర్నబాకు హింస వచ్చునట్లు చేశాడు. వారిని హింసించినట్లు ప్రముఖులను ప్రేరేపించారు. ప్రముఖులు వారి అధికారం కలిగిన వారి, పలుకుబడి కలిగిన వారి పౌలును బర్నబాను హింసించినప్పుడు పౌలు ఏం చేశాడు? వారి చెప్పులను, వారి పాదముల ధూళిని తొలపటం మనం చూడగలుగుతా ఉన్నాం. అంటే మీ దగ్గరికి వాక్యం వచ్చింది, వాక్యాన్ని మీరు అంగీకరించడం లేదు కనుక మీకు తీర్పు రానయ్యున్నది. ఈ తీర్పు ఏ విధంగా ఉంటుందంటే సొదొమ గొమొర్రా పట్టణం అగ్నిగంధకంలో నాశనం చేయబడటమే ఉత్తమము. అదే నిన్న అనుకునేలాగా మీ మీద తీర్పు వస్తుందని అక్కడ యేసుక్రీస్తు వారు చెప్పడం మనం చూడగలుగుతాం. యేసుక్రీస్తు వారు చెప్పింది ఇక్కడ పౌలు జరిగించిన వాడిగా ఉండేవాడు. ఇక్కడ మోషే కూడా గమనించండి, 2 సూచనలు మోషేకి ఇవ్వబడ్డాయి. ఒకటి, మోషే దగ్గర దేవుని అందు నుండి పంపించబడిన ప్రవక్తని నిరూపించబడటానికి, విశ్వసించడానికి 2 సూచనలు. 3వ సూచన అది విశ్వసించడానికి కాదు, కానీ వాక్యాన్ని మీరు తిరస్కరించారు కాబట్టి మీ మీదకి తీర్పు వస్తుంది. అపోస్తులకి దేవుడు అద్భుతాలు చేయడానికి, సూచక్రియలు చేయడానికి దేవుడు శక్తితో నింపి పంపించాడు. ఆ అద్భుతాలు, సూచక్రియలు వీరు దేవుని నుండి పంపించబడిన దేవుని దాసులై ఉన్నారని గుర్తించడానికి సూచన. ఒకవేళ వాక్యాన్ని తిరస్కరిస్తే, ఈ సూచనలు జరిగినా కానీ వాక్యాన్ని తిరస్కరిస్తే, వారిని తిరస్కరిస్తే వారి పాదాల ధూళి దులుపుకొని వెళ్ళడం అనేది వారికి ఉగ్రత రానయ్యి ఉన్నదనే విషయాన్ని మనం గుర్తించాలి. కనుక గమనించండి, ప్రతి నిర్గమంలో దేవుడు ప్రధాన కాపరిగా దిగి వస్తా ఉన్నాడు. మొదటి నిర్గమంలో ప్రధాన కాపరిగా దిగి వచ్చాడు. ఆ కాలానికి కాపరిగా మోషే ఉన్నాడు. 2వ నిర్గమంలో ప్రధాన కాపరిగా ఎలోహిం దేవుడు దిగి వచ్చాడు యోర్దాను నది మీద. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందిస్తా ఉన్నాను. ఆ కాలపు ప్రవక్త పరిచయం చేస్తున్న యేసుక్రీస్తు వారు ఆ కాలపు కాపరిగా ఉన్నాడు. ఈనాడు మళ్ళా మన దేవుడు ప్రధాన కాపరిగా దిగి వచ్చి ఉన్నాడు. ఈ కాలపు కాపరిగా విలియం మేనన్ బ్రహ్మం గారు ఉన్నారు. కాపరిగా దేవుడు దిగి వచ్చినప్పుడు ఆయన చేతిలో ఆయన కర్ర ఉంటుంది. ఎందుకంటే ఆయన గొర్రెల కాపరిగా ఉన్నాడు. ఆయన కర్ర ఏదో కాదు, కానీ వాక్యమే ఆయన కర్ర అయ్యింది. హల్లెలూయా. 3 నిర్గమాలలో ఆయన చేతిలో ఆయన వాక్యం ఉన్నది. ఆ వాక్యము ద్వారా మరి మన మీద తోడేళ్ళు దాడి చేయకోకుండా, మన మీద నక్కలు దాడి చేయకోకుండా, మన మీద అడవి కుక్కలు దాడి చేయకుండా ఆ వాక్యం ద్వారానే కొట్టువాడై ఉన్నాడు. మనం గుట్టలో పడి ఉన్నప్పుడు ఆయన మనల్ని లేపువాడై ఉన్నాడు. హల్లెలూయా. ఏ వాక్యం అయితే మనల్ని రక్షణ వైపు నడిపిస్తా ఉందో ఆ వాక్యంతోనే లోకాన్ని కొట్టువాడై ఉన్నాడు, లోకాన్ని తీర్చువాడై ఉన్నాడు. కనుక మన కాపరి ఆయన చేతిలో కర్రతో ఆయన దిగి వచ్చిన వాడిగా ఉంటున్నాడు, వాక్యంతో దిగి వచ్చిన వాడిగా ఉన్నాడు. ఈనాడు పరిపూర్ణమైన వాక్యంతో మన కాపరి దిగి వచ్చిన వాడిగా ఉన్నాడు.
ఆ వాక్యము మనల్ని కాలం కలిగిన ఈ లోకం నుండి కాలం లేని లోకానికి నడిపిస్తా ఉంది. క్షయమైన ఈ శరీరం మీద అక్షయతను ధరించుకోవడానికి ఆ వాక్యమే సహాయం చేస్తా ఉంది. మనలో రూపాంతరపు శక్తి ఆ వాక్యమే మనలో నింపుతుంది. రూపాంతరపు విశ్వాసం ఆ వాక్యములోనే మనం పొందుకుంటా ఉంటున్నాం. పరిపూర్ణత ఆ వాక్యము ద్వారానే మనం నడిపించబడతా ఉన్నాం. మన ప్రారంభం ఏమైనది, మన గమ్యం ఏమైనది ఆ వాక్యము ద్వారానే మనం తెలుసుకోగలుగుతా ఉన్నాం. కనుక ఆ కర్రతో మన కాపరి దిగి వచ్చిన వాడిగా ఉన్నాడు. ఆ దండముతో మన కాపరి దిగి వచ్చిన వాడై ఉన్నాడు. ఆయన మరి ఆ వాక్యాన్ని బట్టి దేవుడు తీర్పు తీర్చువాడై ఉన్నాడు. దేవుడు తీర్పు తీర్చే ఆ ప్రాతిపదిక వాక్యాన్ని బట్టి తీర్పు తీర్చువాడై ఉన్నాడు. కనుక ఆ దండం ఈనాడు మనకి అనుగ్రహించబడి ఉంటుండగా ఆ దండము ద్వారా మన జీవితాలు వెలుగుతో నింపబడ్డాయి. ఆ దండము ద్వారా మనం ఎక్కడికి నడిపించబడుతున్నామో మనం చూడగలగడానికి దేవుడు కృప చూపించున్నాడు. ఆ విధంగా మనం సిద్ధపడి మరి మనం ఎత్తబడడానికి దేవుడు కృప చూపించునుగా. దేవుడు ఇచ్చిన మాట తీర్చున్నాడు. మరొకసారి మనం తెలిసినది మన మధ్యలో మన దేవుడు మన స్తుతులకు మన స్తోత్రాలు మన దేవుని కొట్టాడు. హల్లెలూయా 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 స్తోత్రం హల్లెలూయా వందనములు వందనములు తండ్రి వందనములు యేసు వందనములు ప్రభువా వందనములు తండ్రి హల్లెలూయా 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 స్తోత్రములు 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 హల్లెలూయా 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 జీవం కలిగిన దేవా జీవాధిపతి స్తోత్రము తండ్రి వందనములు యేసయ్యా. ఈ రీతిగా మరొకసారి ఈ సన్నిధానంలో మమ్మల్ని సమావేశపరచడానికి స్తోత్రం. మమ్మల్ని సమావేశపరచడమే కాకుండా ప్రభావ మరొకసారి నీవే మా మధ్యకు దిగి వచ్చావు తండ్రి. ఎప్పటి వరకు ప్రభావ యేసయ్యా మమ్మల్ని ప్రభావం ఉద్దేశించి మాట్లాడారండి. మా హృదయాలు తాకావు మా గొప్పదేవుడు. అవును తండ్రి ప్రభావ యేసయ్యా ఈనాడు తండ్రి మా గొర్రెల కాపరిగా నీవు దిగి వచ్చిన దేవుడు అయినావు తండ్రి. ప్రభా మొదటి నిర్గము రెండో నిర్గమానికి ఛాయిగా ఉన్నది తండ్రి. రెండో నిర్గము మూడో నిర్గమానికి ఛాయిగా ఉంటుండగా మొదటి నిర్గములో నీవు కాపరిగా వచ్చావు తండ్రి. ప్రభా రెండో నిర్గములో కూడా ప్రభా నీవు కాపరిగా వచ్చావు ప్రభా. మూడో నిర్గములో కూడా ప్రభా అదే ప్రధాన కాపరిగా దిగి వచ్చావు ప్రభా. ప్రభా ప్రధాన కాపరిగా ప్రభా నీవు దిగి వచ్చుంటుండగా నీ చేతిలో మా గొప్ప దేవుడా ప్రభా యేసయ్యా ప్రభా మా గొప్ప దేవుడా కర ఉన్నది మా గొప్ప దేవుడా. నీ కర ఉన్నది ప్రభా నీ దండం ఉన్నది మా గొప్ప దేవుడా. ప్రభువా యేసయ్యా స్తోత్రములు. ఆ కర్ర ప్రభువా వాక్యానికి సాదృశ్యంగా ఉన్నది తండ్రి. ప్రభువా యేసయ్యా మా గొప్ప దేవుడా. ఆ కర్ర ప్రభువా యేసయ్యా కాపరి చేతిలో ఉన్న కర్ర ప్రభువా యేసయ్యా అవి నక్కలను కొట్టడానికి ప్రభువా యేసయ్యా కోడేళ్లను కొట్టడానికి ప్రభువా అడవి కుక్కలను తరమటానికి మా గొప్ప దేవుడా. ప్రభువా యేసయ్యా నీవు ఆ కర్రను కలిగి ఉన్నావు మా గొప్ప దేవుడా. ఆ కర్ర తండ్రి ప్రభువా యేసయ్యా నీ గొర్రెలు ప్రభువా గొంతులో పడవేగా మా గొప్ప పడగా మా గొప్ప దేవుడా లేపడానికి ఆ కర్రను ఉపయోగించి యేసయ్యా స్తోత్రములు తండ్రి. అవును ప్రభువా మా గొప్ప దేవుడు. ఒకనాడు ఈ లోకం అనే ఊపిలో ప్రభువా మేము
పడగా ప్రభా మమ్మల్ని లేపనెత్తినదే ప్రభా నీవే ప్రభా. నీ వాక్యం అనే దండముతో ప్రభా మమ్మల్ని సరి చేసావు ప్రభా, మమ్మల్ని క్రమపరిచావు మా గొప్ప దేవుడా. ప్రభువా యేసయ్యా స్తోత్రము తండ్రి. ఆ వాక్యం ద్వారా మమ్మల్ని పోషించావు మా గొప్ప దేవుడా. మంచి ఆహారంతో ప్రభా మాకు మా గొప్ప దేవుడా బలాన్ని ప్రభా సమకూర్చుచున్న దేవుడు పై ఉన్నావు తండ్రి. ప్రభువా స్తోత్రము తండ్రి. ప్రభా కాపరిగా ప్రభా నీవు దిగి వచ్చావంటే ప్రభా, ప్రభా దండముతో ప్రభా కరతో నీవు దిగి వచ్చావంటే మా గొప్ప దేవుడా. మా విమోచనకు ప్రభా నీవు సిద్ధపరచుచున్నావని ప్రభా అది సూచనగా ఉన్నది మా గొప్ప దేవుడా. అక్కడ విమోచన ఉన్నది అంటే ప్రభా పేదలుగా ప్రభా సమాంతరంగా ప్రభా అక్కడ తీర్పు కూడా ఉన్నది మా గొప్ప దేవుడా. ప్రభా ఈనాడు తండ్రి లోకము ప్రభా యేసు తీర్పు తీర్చబడతా ఉన్నది ప్రభా. లోకము ప్రభా దేశాలు ప్రభా మా గొప్ప దేవుడా ఆత్మీయమైన మరణాన్ని పొందుకుంటా ఉన్నారు ప్రభా. సంఘాలు ఆత్మీయమైన మరణాన్ని పొందుకుంటా ఉన్నాయి తండ్రి. కుటుంబాలు ఆత్మీయమైన మరణాన్ని పొందుకుంటా ఉన్నాయి ప్రభా. యేసే వ్యక్తిగతంగా బిడ్డలు ప్రభా యేసయ్య ఈ లోకస్తులు ప్రభా ఆత్మీయ ప్రభా యేసయ్య ఆత్మీయమైన మరణాన్ని పొందుకుంటా ఉన్నారు తండ్రి. వారు ఆత్మీయమైన మరణాన్ని పొందుకోవడానికి కారణం తండ్రి ఈనాడు ప్రభా ఏ దండమైతే ప్రభా మీ చేతిలో ఉందో అది ఇవ్వబడగా ప్రభా ఈ లోకానికి ఇవ్వబడగా ప్రభా వారు ప్రభా యేసే తిరస్కరించారు మా గొప్ప దేవుడా. ఆ వాక్యాన్ని తిరస్కరించడాన్ని బట్టి ప్రభా మా గొప్ప దేవుడు ఆత్మాన్ని ఏ విధంగా అయితే ప్రభా భౌతికమైన మరణాన్ని పొందుకున్నాడు ఈ లోకం ఆత్మీయమైన మరణం ప్రభా యేసే పొందుకుంటా ఉన్నది తండ్రి. ప్రభా యేసే మీ నుండి దూరపరచబడతా ఉన్నారు ప్రభా యేసయ్య. వారి మీద చీకటి శక్తులు ప్రభా దురాత్మ సమూహాలు వచ్చి ప్రభా వారి జీవితం మరింత దుర్భరంగా తయారవుతుంటుండగా ప్రభా మీ మహాప్రభను బట్టి ప్రభా యేసయ్య మమ్మల్ని అయితే ప్రభా యేసయ్య ఈ వాక్యాన్ని ప్రభా అంగీకరించడానికి ప్రభు చూపించావు తండ్రి. ఈ వాక్యం మమ్మల్ని ప్రభా యేసయ్య ప్రభా అక్షయమైన ఈ శరీరం నుండి ప్రభా అక్షయమైన శరీరానికి నడిపిస్తుంది ప్రభా. కాలం కలిగిన ఈ లోకం నుండి కాలం లేని లోకానికి ప్రభా యేసయ్య గొప్ప దేవుడా. ప్రభా రాజా స్తోత్రం తండ్రి. సాతాను ఏ దేని నుండి ప్రభా దేవుడు ఏ దేని నడిపిస్తా ఉంది మా గొప్ప దేవుడా. ప్రభా మరణ శాసనం కలిగిన ఈ శరీరం నుండి ప్రభా సంపూర్ణమైన ప్రభా మానవుడి ద్వారా సృజించబడాలి ప్రభా. చేతి మానవ హస్తముల ద్వారా సృజించబడిన శరీరం మా గొప్ప దేవుడా. శిథిలం కాని శరీరంలో ప్రభా మమ్మల్ని నడిపించుకుంటున్నాడుగా మా గొప్ప దేవుడు. ప్రభా ఈ వాక్యం నిమిత్తం తండ్రి ప్రభా పరిపూర్ణమైన విశ్వాసాన్ని ప్రభా మీకు కనుపరచగలగడానికి ప్రభు చూపించాడు మా గొప్ప దేవుడు. కొద్దిపాటి విశ్వాసం కాదు ప్రభా. అక్కడ ఇశ్రాయేలు కొద్దిపాటి విశ్వాసం చూపించారు తండ్రి. కొద్దిపాటి విశ్వాసం మోషే పట్ల కలిగి ఉన్నారు. కొద్దిపాటి విశ్వాసం మోషే తెచ్చిన వర్తమానం పట్ల ప్రభా కలిగి ఉన్నారు కానీ ప్రభా అది పరీక్షా సమయం వచ్చేవాడికి ఆ విశ్వాసము ప్రభా వారికి సరిపడలేదు మా గొప్ప దేవుడు. విశ్వాసంతో కానాను దేశంలోనికి వారు ప్రవేశించడానికి ఇష్టపడని వారుగా ఉన్నారు, భయపడిన వారుగా ఉన్నారు తండ్రి. ప్రభా యేసయ్య ప్రభా యెహోషువ కాలేబులో అయితే ప్రభా మా గొప్ప దేవుడు పరిపూర్ణమైన విశ్వాసాన్ని కలిగి ఉండి ప్రభా శత్రువులు ఎంత బలవంతులైనా శత్రువులు ఎంత ఆజానుబాహులైనా కానీ ప్రభా వారు లెక్క చేయని స్థితిలో ఉన్నారు తండ్రి. అటువంటి పరిపూర్ణమైన విశ్వాసానికి ప్రభా మమ్మల్ని నడిపించండి ప్రభా. మాకు ఇవ్వబడిన ముద్రను మా జీవితాల ద్వారా మేము వ్యక్తపరచడానికి ప్రభు చూపించండి. క్రీస్తు యొక్క జీవన మా జీవితాల ద్వారా ప్రభా మేము వ్యక్తపరచడానికి తండ్రి సహాయం దయచేయమని కోరుచున్నాం మా గొప్ప దేవుడు. మమ్మల్ని సిద్ధపరచండి ప్రభా, మమ్మల్ని బలపరచండి ప్రభా. మీ వాక్యంలో మా జీవితాలను స్థిరపరచమని కోరుచున్నాం తండ్రి. ప్రభా యేసయ్య ప్రభా బోధించబడిన ప్రతి మాట మా ఎడల ప్రభా నూరంతులుగా ఫలించగలుగుతుంది తండ్రి. సహాయం దయచేయండి ప్రభా. ఇప్పుడు మా గృహాలకు మేము వెళుచుంటున్నాం. మరొకసారి మీ సన్నిధి, మీ ప్రసన్నత, మీ దీవెనలు, మీ ఆశీర్వాదాలు మా మీద మా కుటుంబాల మీద మెండుగా క్రమరించుచున్నందుకు వందనములు చెల్లించుకుంటూ ఈ చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు దీవించుగాక.